హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ వెంకటేష్ ముగ్లి, ఫుల్ స్టాక్ డెవలపర్. ఈ వీడియోలో మనం మర్న్ స్టాక్ అప్లికేషన్ ని MySQL, ఎక్స్ప్రెస్, ఇంకా రియాక్ట్ అండ్ నోడ్ జేఎస్ యూస్ చేసుకొని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనకి అప్లికేషన్ చేయడానికి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఇక్కడ చూపించిన ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో, విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ కానీ, నోడ్ జేఎస్ 14+, XAMPP 7+ కానీ, లేదా MySQL ఇన్స్టాలర్ 8+ కానీ. సో ఈ 4 లో ఏవైనా 3 ఉంటే సరిపోతాయి అనమాట. విజువల్ స్టూడియో కోడ్, నోడ్ జేఎస్, XAMPP. సో ప్రెసెంట్ నా దగ్గర ఉన్నవైతే ఈ 3 ఇన్స్టాల్ చేశాను. సో మీరు XAMPP కానీ లేదా MySQL ఇన్స్టాలర్ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో రెండు కూడా MySQL సర్వర్స్ ని కలిగి ఉంటాయి కాబట్టి, సో మనకి రెండిట్లో ఏదన్నా ప్రాబ్లం లేదన్నమాట. సో ఒకసారి అవి మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో లేదా చెక్ చేసుకోవడానికి, సో విండోస్ ప్రెస్ చేసి విజువల్ స్టూడియో కోడ్ అని ప్రెస్ చేయండి, ఎంటర్ చేయండి. సో మీకు అది చూపించిద్ది ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి ఉంటే. లేదంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ మీకు లింక్స్ ఇచ్చాను కదా దేనికి దానికి. సో ఆ లింక్స్ క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ నోడ్ జేఎస్ 14+. సో నోడ్ జేఎస్ లేటెస్ట్ వెర్షన్ ఉండేది. సో అది కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. నెక్స్ట్ XAMPP. సో XAMPP కంట్రోల్ ప్యానల్ ఇన్స్టాల్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. సో లేటెస్ట్ 7+ వెర్షన్. ఇంకా MySQL కూడా ఇన్స్టాల్ చేశాను నేను, బట్ అది అవసరం లేదు. సో XAMPP కానీ MySQL కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోద్ది. సో బట్ 4 నా సిస్టంలో ఉన్నాయి. మీ సిస్టంలో జస్ట్ ఏవైనా 3 ఉంటే సరిపోద్ది అనమాట. ఈ రెండిట్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి మనం ఫుల్ స్టాక్ అప్లికేషన్ చేయబోతున్నాం. అంటే ఫ్రంట్ ఎండ్ ని అలానే బ్యాక్ ఎండ్ ని రెండింటిని కంబైన్ చేసి ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ కింద చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ లో మనం చూసే ఫీచర్స్ ఏంటి అంటే, రిజిస్ట్రేషన్, లాగిన్, వ్యూ ప్రొఫైల్, ఎడిట్ ప్రొఫైల్. సో ఒకసారి వీటి స్క్రీన్స్ చూపిస్తాను మీకు. బేసిక్ గా మన అప్లికేషన్ హోమ్ పేజ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ స్క్రీన్, లాగిన్ స్క్రీన్, ఫర్గెట్ పాస్వర్డ్, రీసెట్ పాస్వర్డ్, చేంజ్ పాస్వర్డ్. ఇంకా లాగిన్ అయిన తర్వాత మనం ఈ డాష్ బోర్డ్ ని చూడొచ్చు అనమాట. సో ఇంకా ఇందులో మనం ఈమెయిల్ సర్వీస్ యూజ్ చేస్తాము, అంటే యూజర్ ని వెరిఫై చేయడానికి. అలానే పాస్వర్డ్ రీసెట్ చేసే ముందు కూడా మనం ఈమెయిల్ సెండ్ చేస్తాము. సో అప్లికేషన్ అంతా అయిన తర్వాత లాస్ట్ లో మనం సెక్యూరిటీ కూడా యాడ్ చేస్తాము, అంటే కార్స్ కానీ CSRF అటాక్స్ ని ప్రివెంట్ చేయడం, ఇంకా SQL ఇంజెక్షన్ లాంటివి ప్రివెంట్ చేయడం, ఎలాంటివి అనేది మనం చూస్తాం. సో ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్ సెటప్ చేద్దాం. సో బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫినిష్ చేశాక తర్వాత ఫ్రంట్ ఎండ్ కి వెళ్దాం. సో బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మనం నోడ్ జేఎస్ MySQL లో చేస్తున్నాము, ఇంకా ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ కి మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. మర్న్ స్టాక్ యాప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులోకి డైరెక్టరీ చేంజ్ చేసి npm init -y చేస్తే మనకి బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుద్ది. సో ఇక్కడ చూస్తే మర్న్ స్టాక్ యాప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇందులోకి CMD ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఈ మర్న్ స్టాక్ యాప్ కి డైరెక్టరీ చేంజెస్ ఉంది. సో npm init -y అని చేస్తున్నాను. సో ఇది మనకు ఒక package.json ఫైల్ క్రియేట్ చేస్తుంది, అంటే ఒక బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో దీన్ని మన VS కోడ్ తో ఓపెన్ చేద్దాం. సో కోడ్ డాట్ అని ఎంటర్ చేస్తే మనకి VS కోడ్ తో మన ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఇక్కడ చూపించిన ప్యాకేజ్ ఏవైతే ఉన్నాయో npm ప్యాకేజెస్, సో వీటిని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు టెర్మినల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ న్యూ టెర్మినల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. లేదా Ctrl+J ప్రెస్ చేసినా మీకు టెర్మినల్ అనేది ఓపెన్ అవుద్ది. సో ఈ ప్యాకేజెస్ అన్నిటిని ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్స్ప్రెస్, తర్వాత కార్స్,
ఈజేఎస్ అనేది టెంప్లెట్ ఇంజిన్ అనమాట. ఎక్స్‌ప్రెస్ జేఎస్ టెంప్లెట్ ఇంజిన్. నెక్స్ట్ డాట్ ఈఎన్‌వి. సో, డాట్ ఈఎన్‌వి అంటే మనం డాట్ ఈఎన్‌వి ఫైల్ ఇక్కడ క్రియేట్ చేస్తాము. దాన్ని సపోర్ట్ చేయడం కోసం. సో, నోడ్‌మాన్ అనేది సర్వర్‌ని ప్రతిసారి రీస్టార్ట్ చేయకుండా ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అవ్వడానికి నోడ్‌మాన్ అనేది యూజ్ చేస్తాము. సో, నోడ్‌మాన్‌ని మీరు గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి. ఎగ్జాంపుల్‌కి ఇలా నోడ్‌మాన్ -g అని చెప్పేసి మీ సిస్టమ్‌లో గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే, సో, అప్పుడు మనం నోడ్‌మాన్‌తో డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక సర్వర్‌ని మనం రన్ చేయాలంటే ఫాస్ట్‌గా రన్ చేయొచ్చు. సో, దీన్ని మీరు గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఈ కమాండ్ యూజ్ చేసుకొని ఇలా ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఇప్పుడు మన ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. సో, మొత్తం ప్యాకేజెస్ అన్నిటిని ఇదొచ్చేసి మన లోకల్‌కనమాట. ఇంతకుముందు నేను ఇన్‌స్టాల్ చేసింది గ్లోబల్. సో, గ్లోబల్ అంటే ఈ నోడ్‌మాన్‌ని ఇక్కడ నేను ఈ ఎన్‌పిఎం ఎలా యూజ్ చేస్తున్నానో అలా ఈ నోడ్‌మాన్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఒకవేళ అది ఇన్‌స్టాల్ అయ్యి లేదనుకోండి మీకు నాట్ రికగ్నైజ్డ్ అని చెప్పేసి కమాండ్ వచ్చిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను నోడ్‌మాన్ అని చెప్పేసి ఏదైనా ఒక ఫైల్‌ని ఇస్తే ఇక్కడ అది రన్ చేసిద్ది. అలా కాకుండా ఒక ప్యాకేజ్ లేని దాన్ని ఎగ్జాంపుల్ ఏబీసీడీ అని చెప్పేసి ఎంటర్ చేశాను అనుకోండి. సో, ఏబీసీడీ నాట్ రికగ్నైజ్డ్ అంటుంది కదా! సో, ఈ విధంగా ఆ నోడ్‌మాన్ కూడా ఇలా ఎర్రర్ వచ్చిద్దనమాట. ఒకవేళ మీరు గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోకపోతే. సో, ఇప్పుడు మనం ఒక ఎక్స్‌ప్రెస్ సర్వర్‌ని క్రియేట్ చేద్దాం. సో, దీనికి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను server.js అని. సో, దీన్ని ఫస్ట్ package.jsonలో మెన్షన్ చేస్తాను. సో, ఇనిషియల్‌గా index.js ఉంది కదా! సో, దీన్ని server.js చేస్తున్నాను. ఇంకా ఇక్కడ టెస్ట్ అనేది రిమూవ్ చేసి జస్ట్ స్టార్ట్ అనే స్క్రిప్ట్ ఇస్తున్నాను. సో, ఇందులో నేను నోడ్‌మాన్ అని చెప్పేసి ఈ server.jsని రన్ చేస్తున్నాను. సో, ఇది ఒకసారి సేవ్ చేసి ఇప్పుడు సర్వర్‌లో మన పర్టిక్యులర్ సర్వర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. సో, దీనికి ముందు ఇక్కడ నేను ఒక .env ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇది కూడా రూట్ డైరెక్టరీలో అన్నమాట. సో, ఇక్కడ పోర్ట్ అనేది ఇస్తున్నాను. సో, పోర్ట్ అంటే మనం సర్వర్‌ని ఏ పోర్ట్‌లో రన్ చేయాలనుకుంటే అది ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్‌కి 8080 నేను రన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో, 8080 ఇక్కడ ఇవ్వచ్చు. ఇంకా ఏవైనా ఏపీఐ కీస్ కానీ లేదంటే వేరే ఏమున్నా సరే ఈ ఎన్విరాన్మెంట్‌లో ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో, ప్రస్తుతానికి మనకి పోర్ట్ ఒకటి సరిపోద్ది కాబట్టి పోర్ట్ ఒకటి ఇచ్చాను. ఇప్పుడు మనం ఎక్స్‌ప్రెస్ సంబంధించిన కాన్ఫిగరేషన్ చేద్దాం. సో, కాన్స్టెంట్ ఎక్స్‌ప్రెస్ అని చెప్పేసి సో, మన ఎక్స్‌ప్రెస్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, తర్వాత దీనికి ఒక యాప్ క్రియేట్ చేయాలి. అంటే ఈ ఎక్స్‌ప్రెస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఒక యాప్ అనేది క్రియేట్ అవుతది. సో, ఈ యాప్‌లోకి మనం డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ యాడ్ చేయొచ్చు. అంటే ఎగ్జాంపుల్‌కి బేసిక్‌గా ఫస్ట్ ఇప్పుడు నేను సర్వర్‌ని క్రియేట్ చేస్తాను. తర్వాత అన్ని యాడ్ చేస్తాను. సో, ఈ యాప్‌లోకి లిజన్ అనే మెథడ్ ఉండిద్ది. ఇందులో మనం పోర్ట్ అనేది ఇవ్వాలి. సో, ఈ పోర్ట్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో, పోర్ట్ మనం ఈ ఎన్విరాన్మెంట్ ఫైల్ నుంచి తీసుకోవాలంటే process.env అని చెప్పేసి పోర్ట్ అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఫైల్‌లో ఉన్న పోర్ట్ వచ్చిద్ది. కానీ దానికి ముందు మనం పైన టాప్‌లో .env అనే ప్యాకేజ్ మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. సో, తర్వాత ఇక్కడ కాన్ఫిగ్ మెథడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో, ఇది మనం ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. సో, లేదంటే ఒకవేళ .env లేదనుకోండి. సో, అప్పుడు మీరు డిఫాల్ట్‌గా సేమ్ అదే పోర్ట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కాల్ బ్యాక్ ఫంక్షన్ కింద ఏం చేస్తారంటే ఇందులో ఒక కన్సోల్ రాస్తారు. సో, సర్వర్ ఈజ్ రన్నింగ్ అని చెప్పేసి రన్నింగ్ ఆన్ పోర్ట్. సో, ఇక్కడ ఏదైతే పోర్ట్ ఉందో ఆ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో, ఇది సింపుల్‌గా ఒక సింపుల్ సర్వర్‌ని క్రియేట్ చేయడానికి. సో, ఒకసారి దీన్ని మనం రన్ చేద్దాం. సో, ఇప్పుడు నేను npm స్టార్ట్ చేయంగానే అప్పుడు package.json అనే స్క్రిప్ట్‌లో ఉన్న స్టార్ట్ ట్యాగ్‌కి వెళ్ళి ఇది రన్ చేసిద్దన్నమాట. సో, ఇక్కడ చూడండి npm స్టార్ట్ రన్ చేస్తున్నాను. సో, npm స్టార్ట్ చేయంగానే nodemon server.js అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నేను nodemon server.js అన్నా కూడా నాకు అదే సేమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్దన్నమాట. సో, npm స్టార్ట్ అనేది ఇక్కడ కమాండ్స్‌ని యూజ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండిద్ది. సో, npm స్టార్ట్‌తో చేస్తున్నాను. సో, ఈ నోడ్‌మాన్ ఏం చేసిద్దంటే మనం సర్వర్‌లో ఏ చిన్న చేంజ్ చేసినా ఆటోమేటిక్‌గా రిఫ్రెష్ చేసిద్ది. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నేను హలో అని చెప్పేసి కామెంట్ యాడ్ చేస్తే చూడండి ఇక్కడ ఆటోమేటిక్‌గా రీస్టార్టింగ్ డ్యూ టు చేంజెస్ అంటుంది. సో, ఇక్కడ చేంజ్ చేయంగానే ఆటోమేటిక్‌గా మన సర్వర్ అనేది రీస్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం బేసిక్ కాన్ఫిగరేషన్స్ చేద్దాం. సో, బేసిక్‌గా ఇప్పుడు సర్వర్ అయితే రన్ అవుతుంది. కానీ దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏదో ఒక డిఫాల్ట్ పోర్ట్ అనే డిఫాల్ట్ రౌట్ అనేది ఇక్కడ సో, app.get అని చెప్పేసి ఇక్కడ స్లాష్ అని ఇచ్చి ఇందులో రిక్వెస్ట్ రెస్పాన్స్ తీసుకొని మనం రెస్పాన్స్‌ని రిటర్న్ చేయాలి. సో, రెస్పాన్స్‌లో సెండ్‌లో నేను హలో వరల్డ్ అని చెప్పేసి ఒక సింపుల్ టెక్స్ట్‌ని ఇస్తున్నాను. సో, ఇప్పుడు ఒకసారి ఇది కరెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడానికి మనం ఈ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్‌ని యాక్సెస్ చేయొచ్చు.
సో దీన్ని నార్మల్గా నేను ఎలాంటి బ్రౌజర్స్ ఏమేమి యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ విఎస్ కోడ్లోనే డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సో అందులో నేను థండర్ క్లయింట్ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంది, ఒక ఎక్స్టెన్షన్ ఉంది థండర్ క్లయింట్. సో ఈ థండర్ క్లయింట్ ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇది ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఇక్కడ ఈ పర్టికులర్ ఐకాన్ వచ్చింది. సో థండర్ క్లయింట్ క్లిక్ చేసి న్యూ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. సో ఇందులో మనం ఏదైతే ఈ లోకల్ హోస్ట్ కాలన్ 8080 ఉందో దాన్ని ఇక్కడ మనం యాక్సెస్ చేస్తాం. లోకల్ హోస్ట్ కాలన్ 8080. సో ఇది నార్మల్ గెట్ మెథడ్ కాబట్టి జస్ట్ గెట్ మెథడ్ తోనే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ సెండ్ చేయగానే హలో వరల్డ్ అనేది వచ్చింది, అంటే మనకి సర్వర్ అనేది కరెక్ట్ గా రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే, మనం ఏదైనా డేటా ఇస్తే, అంటే JSON డేటా కానీ లేదంటే క్వీరీ పారామీటర్స్ లాంటివి కానీ ఇచ్చినప్పుడు అది యాక్సెస్ చేయాలంటే అది అలౌ చేయాలి. సో అలౌ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఈ యాప్ ఏదైతే ఉందో ఇందులో యూజ్ లో express.json అని చెప్పేసి ఇస్తాం. JSON అంటే మనం ఏదైనా JSON డేటా బాడీ అంటే రిక్వెస్ట్ బాడీలో సెండ్ చేస్తే దాన్ని అలౌ చేయడానికి. నెక్స్ట్ సేమ్ అదే ఇందులో URL ఎన్కోడెడ్ అని ఉంది. ఇందులో మనం ఎక్స్టెండెడ్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వచ్చు. సో ఈ ట్రూ ఫాల్స్ అనేవి ఒక 2 ప్యాకేజీని యూజ్ చేసుకుంటాయి అనమాట. అవి ఏంటంటే QS ఇంకా క్వీరీ స్ట్రింగ్. సో URL ఎన్కోడెడ్ అనేది మనం క్వీరీ పారామీటర్స్ లాంటి వాటిని డిటెక్ట్ చేయడం కోసం అనమాట, వాటిని అలౌ చేయడానికి. సో ఇంకా ఇందులో మనం లిమిట్ లాంటివి ఇచ్చుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కి ఈ ఎక్స్టెండెడ్ దగ్గర మనం లిమిట్ అని చెప్పేసి ఒక 50 MB అని చెప్పేసి ఇచ్చామనుకోండి. సో 50 MB వరకు మనం డేటాని సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఎంత లిమిట్ కావాలంటే అంత లిమిట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వ్యూ ఇంజిన్. సో వ్యూ ఇంజిన్ వచ్చేసరికి మనం డిఫరెంట్ టెంప్లెట్స్ యూజ్ చేస్తాం కదా మెయిల్ సెండ్ చేయడానికి. సో అవి వర్క్ అవ్వాలి అంటే మనం ఇక్కడ వాటిని సెట్ చేయాలి. ఎగ్జాంపుల్ కి సో ఇక్కడ మనం వ్యూస్ తీసుకొని వ్యూస్ అని చెప్పేసి మనం ఒక పాత్ తీసుకోవాలి. సో పాత్ అనేది డిఫాల్ట్ గా మన నోట్ చేసి ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో సో అందులో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఈ పాత్ లో మనం path.join అని చెప్పేసి ఇందులో మన కరెంట్ డైరెక్టరీ నేమ్ తీసుకుంటాము, అలానే వ్యూస్ ఫోల్డర్ ఏదైతే ఉంటుందో వ్యూస్ ఫోల్డర్ తీసుకుంటాం. సో దీనికి మనం ఇంకా వ్యూస్ ఫోల్డర్ క్రియేట్ చేయలేదు, సో నేను అది క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ యాప్.యూజ్ లో మనం వ్యూ ఇంజిన్ అని చెప్పేసి తీసుకుంటాం. వ్యూ ఇంజిన్ వచ్చేసరికి మనం యూజ్ చేసేది EJS అనమాట. సో Express.js యొక్క టెంప్లెట్ ఇంజిన్ యూజ్ చేస్తున్నాం డైరెక్ట్ గా. సో ఇది వ్యూస్ సంబంధించి. నెక్స్ట్ మన పర్టికులర్ అప్లికేషన్ లో ఏ రౌట్ ని యాక్సెస్ చేస్తున్నారు, ఏ ఎండ్ పాయింట్ ని యాక్సెస్ చేస్తున్నారని తెలియాలంటే మనం మార్గాన్ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మార్గాన్, సో దీన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాన్స్టెంట్ లాగర్ అని చెప్పేసి దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో మార్గాన్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను, ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఈ యాప్.యూజ్ కి సెండ్ చేస్తాను. సో ఇక్కడ డీబగ్గింగ్ అని ఇస్తాను. సో యాప్.యూజ్, సో డీబగ్గింగ్ కాదు లాగింగ్ కాబట్టి లాగింగ్ అని ఇస్తున్నాను. సో ఇందులో ఈ లాగర్ ఏదైతే ఉందో దీన్ని సెండ్ చేస్తున్నాను. ఈ లాగర్ లో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, డెవ్ అని, కంబైన్డ్ అని, ఇవన్నీ. సో ఇందులో మనం డెవ్ చూస్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ సర్వర్ టైప్ లోకి. సో బేసిక్ ఇక్కడ యాప్.యూజ్ అని పెట్టాం కదా వ్యూస్ కి. సో వ్యూస్ కి వచ్చేసరికి సెట్ అని పెట్టాలి. సో మిగతా వాటికి మనం యూజ్ వాడచ్చు, కానీ వ్యూస్ వచ్చేసరికి మనం సెట్ అని యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని యాక్సెస్ చేద్దాం. సో దీన్ని యాక్సెస్ చేయగానే చూడండి, ఇక్కడ లాగింగ్ అనేది జరుగుతుంది, అంటే నేను స్లాష్ ని యాక్సెస్ చేశానని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను వేరే ఏదైనా రౌట్ ని యాక్సెస్ చేశాను అనుకోండి. సో ఆ రౌట్ అనేది దాని యొక్క స్టేటస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. 404 ఇవన్నీ. సో దానికోసం ఈ లాగర్ అన్నమాట. సో ఇది బేసిక్ గా నార్మల్ సర్వర్ ని క్రియేట్ చేసి దాన్ని బేసిక్ గా యూజ్ చేయడానికి. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్ సెటప్, ఇంకా దాన్ని Node.js లో కనెక్ట్ చేయడం. సో డేటాబేస్ సెటప్ వచ్చేసరికి నేను ఆల్రెడీ XAMPP అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఒకసారి XAMPP ని ఓపెన్ చేస్తాను. కంట్రోల్ ప్యానెల్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇందులో మనం ఈ అపాచీని MySQL ని రెండింటిని స్టార్ట్ చేయాలి. సో బ్రౌజర్ ఒకసారి ఓపెన్ చేసి localhost/phpMyAdmin అని ఎంటర్ చేయండి. సో ఇది phpMyAdmin కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇది మన డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి అనమాట. సో ఇందులో డేటాబేసెస్ క్లిక్ చేసి మన డేటాబేస్ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ బేసిక్ గా నేను డేటాబేస్ నేమ్ వచ్చేసరికి మర్న్స్టాక్ డేటాబేస్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. సో మర్న్స్టాక్ డేటాబేస్. సో ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయండి. సో క్రియేట్ క్లిక్ చేయగానే మనకి డేటాబేస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆ డేటాబేస్ ని మన Node.js కి కనెక్ట్ చేయాలి. సో దానికంటే ముందు
ఏవైతే టేబుల్స్ మనకి కావాలో సో ఆ టేబుల్స్ ని ఇంకా వాటిలో ఉన్న డిఫరెంట్ కాలమ్స్ ని ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం. తర్వాత మనం నోట్ జేఎస్ లో దాన్ని కనెక్ట్ చేద్దాం. సో ఇందులో మనకు కావాల్సిన టేబుల్స్ ఏంటంటే ఫస్ట్ యూజర్స్. సో ఇక్కడ ఫస్ట్ యూజర్స్ టేబుల్ ఇస్తున్నాను. సో యూజర్స్ టేబుల్‌లో మనకు కావాల్సిన ప్రైమరీవి ఏంటంటే ఫస్ట్ ఐడీ అంటే ఒక యూనిక్ ఐడీ అనేది కావాలి. ఇది ఆటో ఇంక్రిమెంట్ ఇంకా ప్రైమరీ. నెక్స్ట్ నేమ్. సో నేమ్ అంటే ఫుల్ నేమ్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫుల్ నేమ్ 250 లెంత్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్. సో ఈమెయిల్ వచ్చేసరికి ఇది కూడా ఒక 100 లెంత్ ఇస్తున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ కూడా మనం varchar లో ఇస్తున్నాము. సో varchar అంటే బోత్ స్ట్రింగ్స్ ని అలా నెంబర్స్ అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసిద్ది అనమాట. సో బేసిక్ అయితే ఇవి. ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసిన తర్వాత మనకి ఈ 4 క్రియేట్ అయ్యాయి. ఇంకా మనకు చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయంటే ఇవి 3, ఇవి 2 ఉన్నాయి. టోటల్ 5. ఇంకా కింద ఉన్నాయి కదా 2. సో 5 to 7 ఉన్నాయి అనమాట. సో 7 ఫీల్డ్స్ ఇక్కడ మళ్ళీ గో అని క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో సో ప్రొఫైల్ పిక్ యాడ్ చేస్తున్నాను. సో ప్రొఫైల్ పిక్ varchar ఇది 100. నెక్స్ట్ రోలు. సో రోలు varchar. సో ఇందులో వచ్చేసరికి ఇది కూడా 100. డిఫాల్ట్ గా మనం ఒక వాల్యూ ఇస్తాం దీనికి. అంటే రోల్ అంటే ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళు యూజర్ కింద డిఫాల్ట్ గా తీసుకుంటాం. నెక్స్ట్ వెరిఫైడ్. సో వెరిఫైడ్ అనేది డిఫాల్ట్ గా మనకి ఫాల్స్ ఉండాలి. మనం వెరిఫై చేస్తే ట్రూ అవ్వాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ తీసుకోవచ్చు మేము. సో ఇంట్ వాల్యూ డిఫాల్ట్ ఇక్కడ 11 ఉండేది. ఇందులో డిఫాల్ట్ వచ్చేసరికి నేను 0 ఇస్తున్నాను. 0 అంటే నాట్ వెరిఫైడ్ అని. లేదంటే మనం ఇక్కడ varchar ఇచ్చుకొని ట్రూ ఆర్ ఫాల్స్ అనే స్ట్రింగ్ కింద ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ రీఫ్రెష్ టోకెన్. సో రీఫ్రెష్ టోకెన్ కూడా varchar. సో ఇది 100 ఇస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్పైర్ టోకెన్. సో ఇక్కడ క్యాపిటల్ ఉండకూడదు, స్మాల్ ఉండాలి. సో ఇది కూడా 100 ఇస్తున్నాను. సో ఈ ఎక్స్పైర్ టోకెన్ ఏంటి అంటే బేసిక్ గా మనం ఏదైతే రీఫ్రెష్ టోకెన్ ఇస్తామో అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది అనేది దాని యొక్క టైం అనేది మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇంకా ఫైనల్ గా ప్రతి టేబుల్ కి కూడా క్రియేటెడ్ అట్ అప్డేటెడ్ అట్ అనేవి కామన్ అనమాట. సో ఆ 2 ఫీల్డ్స్ కామన్ గా ఉండాలి. సెక్యూరిటీ పర్పస్ అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ కి ఎంతమంది యూజర్స్ ఇనిషియల్ నుంచి ఇప్పటి వరకు రిజిస్టర్ అయి ఉన్నారు, ఎవరు డిలీట్ చేసుకున్నారు అకౌంట్స్, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో క్రియేటెడ్ అట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది టైం స్టాంప్ అన్నమాట. సో దీని డిఫాల్ట్ వాల్యూ కరెంట్ టైం స్టాంప్. అలానే అప్డేటెడ్ ఎట్ అనేది ఇది కూడా టైం స్టాంప్. ఇక్కడ కరెంట్ టైం స్టాంప్ అని చెప్పేసి ఇచ్చుకోండి. సో సేవ్ క్లిక్ చేయండి. సో టోటల్ ఫీల్డ్స్ అన్ని మనకి క్రియేట్ అయ్యాయి. ఇంకా ఇందులో మనకి ఏంటంటే ఈమెయిల్ అనేది యూనిక్ గా ఉంది. అంటే ఒక యూజర్ ఒకసారి మాత్రమే రిజిస్టర్ అవ్వగలడు కాబట్టి ఈమెయిల్ అనేది యూనిక్ గా ఉండాలి. దానికి ఇక్కడ మోర్ లో యూనిక్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఈ కీ లాంటిది వచ్చింది. ఇది ఏంటంటే యూనిక్ కీ అన్నమాట. సో ఒక కాలమ్ లో కేవలం యూనిక్ ఈమెయిల్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. వేరే డూప్లికేట్ ఈమెయిల్స్ అనేవి అలో చేయదు. సో దానికోసం అది. సో ఇది బేసిక్ యూజర్స్ టేబుల్. నెక్స్ట్ ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం. సో అదేంటంటే బ్లాక్ లిస్ట్. సో బ్లాక్ లిస్ట్ దేనికి అంటే బేసిక్ గా అథెంటికేషన్ పర్పస్ అన్నమాట. ఎగ్జాక్ట్ గా చెక్ చేయడం కోసం, లాగౌట్ అయిన తర్వాత కూడా చెక్ చేయడం కోసం ఇది. సో దీనికి ఐడి ప్రైమరీ కీ కింద ఇస్తాము. సో నెక్స్ట్ ఎవరైతే యూజర్ ఉన్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి. సో varchar 100 ఇస్తున్నాను. నెక్స్ట్ టోకెన్ అంటే ఎవరైతే లాగిన్ అయ్యారో లాగిన్ అయిన వాళ్ళ టోకెన్ ని ఇక్కడ వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. సో 250 లెంత్ టోకెన్ ఇస్తున్నాను. సో రిమైనింగ్ క్రియేటెడ్ అట్ అలానే అప్డేటెడ్ అట్ అనేవి కామన్ కాబట్టి సో టైం స్టాంప్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ యాడ్ వన్ మోర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది యాడ్ చేస్తే అప్డేటెడ్ అట్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో టైం స్టాంప్ ఇక్కడ కరెంట్ స్టాంప్ అని ఇచ్చి ఇప్పుడు సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి మొత్తం 2 క్రియేట్ అయ్యాయి. ఇందులో కూడా ఈమెయిల్ అనేది యూనిక్ గా ఉండాలి. అంటే సేమ్ ఈమెయిల్ తో డిఫరెంట్ పీపుల్ లాగిన్ అవ్వలేరు కదా. సో అందుకని చెప్పేసి ఇది కూడా యూనిక్ అనేది పెట్టాలి. నెక్స్ట్ కోర్సెస్. సో ఈ 2 బేసిక్ యూజర్ సంబంధించిన అథెంటికేషన్ వాటికి సంబంధించినవి. ఇవి కాకుండా డిఫరెంట్ గా ఏదైనా ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే కోర్సెస్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయనేది మనం చూడొచ్చు. ఫస్ట్ ది ఐడి యూనిక్నెస్ కోసం. సో యూనిక్ ఐడి ఇస్తాము. నెక్స్ట్ కోర్స్ యొక్క నేమ్, కోర్స్ నేమ్. సో varchar 250 అని ఇస్తున్నాను.
నెక్స్ట్ కోర్స్ యొక్క డిస్క్రిప్షన్. సో నెక్స్ట్ టెక్నాలజీస్, అంటే ఏ టెక్నాలజీ అనేది ఆ కోర్సెస్ యూజ్ చేస్తున్నారు అనేది టెక్నాలజీస్ లో మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇది ఒక 150 వేస్తున్నాను. సో దీనికి కూడా మనం క్రియేటెడ్ ఎట్ అప్డేటెడ్ ఎట్ రాయాలి కాబట్టి ఇక్కడ నేను ఇంకొక 2 యాడ్ చేస్తున్నాను. సో క్రియేటెడ్ ఎట్, అప్డేటెడ్ ఎట్. సో ఇక్కడ టైం స్టాంప్స్ ఇవ్వాలి, ఇక్కడ కూడా టైం స్టాంప్స్ ఇవ్వాలి. సో దీనికి సంబంధించి కరెంట్ టైం స్టాంప్ అనేది డిఫాల్ట్ వాల్యూ అన్నమాట. సో ఇప్పుడు ఫైనల్ గా మొత్తం మనకు కావాల్సిన టేబుల్స్ అన్ని వచ్చేసాయి, అలానే ఫీల్డ్స్ అన్ని మనం ఎంటర్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ డేటాబేస్ సెటప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ దీన్ని Node.js లో ఎలా కనెక్ట్ చేయాలనేది చూడండి. Node.js లో కనెక్ట్ చేయడానికి MySQL సంబంధించి ఫస్ట్ మనం ఈ MySQL ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సర్వర్ స్టాప్ చేసి npm MySQL అని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో MySQL ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే MySQL ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దీనికి ఫస్ట్ నేను ఇక్కడ మన ప్రాజెక్ట్ లో, బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, డేటాబేస్ అని. సో ఇందులో ఒక index.js ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మన MySQL ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో రిక్వైర్ MySQL. సో దీనికి మనం కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో దీనికి ముందు కాన్ఫిగ్ అనేది చేయాలి. సో కాన్ఫిగ్ లో వచ్చేసరికి ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయంటే ఫస్ట్ హోస్ట్ అన్నమాట. సో హోస్ట్ అంటే మన లోకల్ హోస్ట్ కానీ డొమైన్ కానీ దేనైతే యాక్సెస్ చేస్తున్నాం అది. నెక్స్ట్ పోర్ట్ 3306 అనేది మన డిఫాల్ట్ పోర్ట్ అన్నమాట ఈ MySQL ది. ఇక్కడ చూస్తే మీరు 3306 ఉంది కదా, సేమ్ పోర్ట్ ని ఇక్కడ ఇవ్వాలి. అది డిఫరెంట్ పోర్ట్ అయితే సేమ్ అదే డిఫరెంట్ పోర్ట్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ యూజర్. సో యూజర్ వచ్చేసరికి డిఫాల్ట్ రూట్. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది నేను సెట్ చేయలేదు. నెక్స్ట్ డేటాబేస్. సో డేటాబేస్ వచ్చేసరికి ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా ఈ మర్న్ స్టాక్ డేటాబేస్ అని చెప్పేసి. సో సేమ్ ఇదే మర్న్ స్టాక్ డేటాబేస్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఇది బేసిక్ కాన్ఫిగరేషన్. దీన్ని మనం MySQL కనెక్ట్ చేసి క్రియేట్ చేయాలంటే సో ఇక్కడ మనం ఒక కనెక్షన్ అని చెప్పేసి తీసుకొని MySQL డాట్ క్రియేట్ కనెక్షన్, ఇందులోకి ఈ కాన్ఫిగ్ ని పాస్ చేయాలి. సో ఇప్పుడు కనెక్షన్ డాట్ కనెక్ట్ అని చెప్పేసి అంటే మనకి సో ఈ కనెక్ట్ లో మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చింది. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో మనకి ఎర్రర్ అనేది తీసుకోవచ్చు. సో ఇందులో ఏం చేస్తామంటే ఒకవేళ ఎర్రర్ అనేది లేకపోతే ఇఫ్ నాట్ ఎర్రర్, సో అప్పుడు మనం ఇక్కడ కన్సోల్ చేయొచ్చు, console.log డేటాబేస్ కనెక్టెడ్. సో లేదు అంటే ఎల్స్ కేస్ లో కన్సోల్ లో డేటాబేస్ నాట్ కనెక్టెడ్. సో ఇలా మనం ఒక కనెక్షన్ ని క్రియేట్ చేసాం, MySQL సంబంధించిన దాన్ని క్రియేట్ చేసాము. సో దీన్ని మనం ఎక్కడైనా యూజ్ చేయాలనుకుంటే దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఈ కనెక్షన్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో అప్పుడే మనం దీన్ని ఎక్కడ ఇంపోర్ట్ చేస్తే అక్కడ యూజ్ చేసుకోగలుగుతాం. సో దీన్ని ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం సర్వర్ లో యూజ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ కనెక్షన్ అని చెప్పేసి దాన్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ రిక్వైర్ డేటాబేస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో డేటాబేస్ అన్నా డేటాబేస్ ఇండెక్స్ డాట్ అన్నా ఇండెక్స్ అన్నా సరే రెండు సేమే. సో డిఫాల్ట్ ఇండెక్స్ డాట్ చేసి తీసుకునేది. సో ఇది కనెక్షన్ అన్నమాట. ఒకసారి కనెక్షన్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఒకసారి దీన్ని సేవ్ చేసి ఒకసారి సర్వర్ ని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి డేటాబేస్ కనెక్టెడ్ అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ రాంగ్ పాస్వర్డ్ ఏదైనా ఇచ్చాను అనుకోండి, ఎగ్జాంపుల్ కి ఏబిసిడి అనేది రాంగ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో దీన్ని సేవ్ చేయగానే మనకి ఇక్కడ వచ్చి చూడండి డేటాబేస్ నాట్ కనెక్టెడ్ అని. సో ఈ విధంగా మనం డేటాబేస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ క్రెడెన్షియల్స్ ఇస్తే అది కనెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ దీన్ని మన త్రూఅవుట్ అప్లికేషన్ అంతా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్ లో మనం యూజ్ చేసుకోవాలి, యూజ్ కనెక్షన్ ఇన్ యాప్. సో ఇక్కడ ఏం చేస్తానంటే యాప్ డాట్ యూజ్ లో మనం రిక్వెస్ట్ ని, రెస్పాన్స్ ని, అలానే నెక్స్ట్ ఈ 3 పారామీటర్స్ ని ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ లా తీసుకుంటాం. ఇందులో రిక్వెస్ట్ లోకి కనెక్షన్ ని పాస్ చేస్తాం. సో ఏదైతే మన దగ్గర కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ పాస్ చేస్తాము. నెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మన త్రూఅవుట్ అప్లికేషన్ కి ఈ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఎక్కడైనా సరే ఈ డేటాబేస్ మనం యాక్సెస్ చేసుకొని SQL ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఈ కనెక్షన్ నే మనం యూజ్ చేసే దగ్గర ఇంపోర్ట్ చేసుకొని కూడా చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఒక చోట ఇంపోర్ట్ చేస్తే త్రూఅవుట్ అప్లికేషన్ అంతా యూజ్ చేయొచ్చు కాబట్టి ఇది కొంచెం సింప్లెస్ట్ మెథడ్ అనమాట. సో ఇది బేసిక్ గా Node.js లో కనెక్ట్ చేయడానికి. సో ఫైనల్ గా మనం డేటాబేస్ సెటప్ చేస్తాము, అలానే దాన్ని Node.js లో కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ రెస్ట్ APIs ని ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా దానికి అథెంటికేషన్ ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం.
సో దానికంటే ముందు ఎంవిసి స్ట్రక్చర్ అనేది ఫస్ట్ చూడాలి. సో ఎంవిసి స్ట్రక్చర్ అంటే మనం ఏదైతే అప్లికేషన్ చేస్తున్నాం బ్యాక్ ఎండ్, సో అది ఒక ఎంవిసి స్ట్రక్చర్ ఫార్మేట్ లో ఉంటే మనం డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. సో ఎంవిసి అంటే సింపుల్ గా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. సో ఎండ్ పాయింట్ అనేది రౌట్స్ లో స్టోర్ చేసుకుంటాము. సో ఏదైనా ఒక ఎండ్ పాయింట్ ని యాక్సెస్ చేస్తే అది కంట్రోలర్ ని యాక్సెస్ చేసి, ఆ కంట్రోలర్ అంటే సింపుల్ ఒక ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయగానే అది ఏం చేసిద్ది అంటే అయితే వ్యూ కానీ లేదంటే మోడల్ కానీ రెండిట్లో ఏదో ఒక దాన్ని కాల్ చేసిద్ది. సో వ్యూ అనేది కంట్రోలర్ లో ఒక పార్ట్ కింద ఉంటుంది అనమాట. అంటే మనం ఇచ్చే రెస్పాన్స్ లో ఒక పార్ట్ కింద ఈ వ్యూ అనేది ఉంటుంది. మోడల్ వచ్చేసరికి మనం ఎస్క్యూఎల్ క్వీరీస్ రాస్తాం కదా. సో ఆ ఎస్క్యూఎల్ క్వీరీస్ ని ఈ మోడల్ లో రాయొచ్చు. సో బేసిక్ గా ఎంబీసీ స్ట్రక్చర్ అంటే ఇది. సో దానికి సంబంధించిన ఫోల్డర్స్ సేమ్ ఇదే నేమ్స్ తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ ఎంబీసీ స్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం అన్నిటికీ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. సో దీని ఇక్కడ కంటే డైరెక్ట్ విండోస్ ఎక్స్ప్లోరర్ లో క్రియేట్ చేస్తే మీకు క్లియర్ ఐడియా వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే జస్ట్ న్యూ ఫోల్డర్స్ అని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మోడల్స్, నెక్స్ట్ కంట్రోలర్స్, నెక్స్ట్ వ్యూస్, ఇంకా రౌట్స్. సో 4 ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూడొచ్చు మొత్తం ఆ 4 ఫోల్డర్స్ ఇక్కడ వచ్చాయి. ఇవన్నీ రూట్ లో ఉండాలంటే రూట్ డైరెక్టరీలో ఉండాలి. సో ఇప్పుడు మనం బేసిక్ గా ఒక రౌట్ సంబంధించిన దాన్ని క్రియేట్ చేద్దాం. సో రౌటింగ్ అంటే బేసిక్ గా ఇక్కడ రౌట్స్ ఉన్నాయి కదా. సో ఇందులో ఏం చేస్తున్నానంటే యూజర్ డాట్ రౌట్ డాట్ జేఎస్ అని ఒక రౌట్ తీసుకుంటున్నాను. సో దీనికి మనకి ఏవైతే రౌట్స్ చేస్తున్నామో ఒకసారి అవి చూద్దాం, తర్వాత అది చెప్తాను. సో మనం చేసే రౌట్స్ ఏంటంటే ఇవన్నమాట. సైన్ అప్ కానీ గెట్ యూజర్ అంటే యూజర్ సంబంధించిన క్రెడ్ ఆపరేషన్స్ అన్ని చేస్తాము. అలానే అథెంటికేషన్ రిలేటెడ్ ఏపీఎస్ అన్ని కూడా మనం క్రియేట్ చేస్తాం. సో ఇందులో యూజర్ సంబంధించిన క్రెడ్ ఆపరేషన్స్ ని ఎలా చేస్తాం అనేది ఫస్ట్ చూద్దాం. సో దీనికి యూజర్ సంబంధించి నేను యూజర్ డాట్ రౌట్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను ఇక్కడ. అలానే కంట్రోలర్ లో కూడా యూజర్ డాట్ కంట్రోలర్ డాట్ జేఎస్ అని ఒక క్రియేట్ చేస్తున్నాను. ఇంకా మోడల్స్ లో కూడా యూజర్ డాట్ మోడల్ డాట్ జేఎస్ అని క్రియేట్ చేస్తున్నాను. సో ఇంకా వ్యూస్ లో వచ్చేసరికి ఒక సైన్ అప్ డాట్ ఈజేఎస్ అని చెప్పేసి ఒక ఈజేఎస్ ఫైల్ క్రియేట్ చేశాను. సో ఫైనల్ మొత్తం టోటల్ గా 4 ఫైల్స్ క్రియేట్ చేశాను. సో ఈ యూజర్ డాట్ రౌట్ డాట్ జేఎస్ లో మనం రౌటింగ్ సంబంధించిన దాన్ని రాదు. సో ఇందులో ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసేది యూజర్ ని క్రియేట్ చేయడం. సో క్రియేట్ యూజర్ సంబంధించి రాదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎక్స్ప్రెస్ ని తీసుకోవాలి. సో ఎక్స్ప్రెస్ ని ఇంపోర్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి రౌటర్ అనేది తీసుకోవాలి. సో రౌటర్ వచ్చేసరికి ఈ ఎక్స్ప్రెస్ లోనే రౌటర్ అనే దాంట్లో ఉండిద్ది. సో గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, పుట్ టు డిలీట్, సో ఇలా అన్ని మెథడ్స్ ని మనం ఈ రౌటర్ ని యూజ్ చేసుకొని చేయొచ్చు. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి యూజ్ చేసుకోవాలంటే. సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అని ఈ రౌటర్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఈ రౌటర్ లో బేసిక్ గా ఒక రౌటర్ రాద్దాము. సో రౌటర్ డాట్ గెట్ అని చెప్పేసి. సో ఇప్పుడు బేసిక్ గా మనం ఇక్కడ ఉన్న వాటిలో సైన్ అప్ అనేది పోస్ట్ మెథడ్ కదా. సో ఇక్కడ మనం పోస్ట్ మెథడ్ తోనే స్టార్ట్ చేద్దాం. సో పోస్ట్ లో మన ఎండ్ పాయింట్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఎండ్ పాయింట్ ఏంటి ఇక్కడ సైన్ అప్ కదా. సో సైన్ అప్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సెకండ్ ఏంటంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ తీసుకుంటాము. బట్ ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా దానికంటూ ఒక సెపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేసి అక్కడే హ్యాండిల్ చేస్తాం. దాన్నే కంట్రోలర్ అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సైన్ అప్ యూజర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో ఇందులో మనకు కావాల్సిన మనం ఏం తీసుకుంటాం అంటే రిక్వెస్ట్ ని రెస్పాన్స్ ని తీసుకుంటాం. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఇందులో ఒక ఆబ్జెక్ట్ లా పాస్ చేస్తాం. ఇది ఎందుకంటే ఈ యూజర్ కంట్రోలర్ లో సైన్ అప్ ఉండొచ్చు, గెట్ యూజర్ ఉండొచ్చు, డిలీట్ యూజర్ ఉండొచ్చు, అప్డేట్ యూజర్ ఉండొచ్చు. కాబట్టి అన్నిటికీ కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ చేస్తే మనం అన్నిటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట ఒకేసారి. సో సైన్ అప్ యూజర్ ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ యూజర్ అంటే సైన్ అప్ సంబంధించిన ఫంక్షనాలిటీ అనేది ఇక్కడ రాయొచ్చు. సో ఇది కూడా ఎలా అంటే మనం ఒక మోడల్ క్రియేట్ చేసి, అంటే మోడల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా యూజర్ డాట్ మోడల్. సో ఇందులో ఒక ఎస్క్యూఎల్ క్వీరీ రాస్తాం, అంటే సైన్ అప్ సంబంధించిన ఎస్క్యూఎల్ క్వీరీ రాస్తాం. సో దాన్ని ఈ కంట్రోలర్ లో రిఫర్ చేసి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇస్తాం. సో దానికి ఫస్ట్ ఇక్కడ మనం మోడల్లో రాదు. సో మోడల్ వచ్చేసరికి సో ఇది కూడా సింపుల్ గా క్రియేట్ యూజర్ అని చెప్పేసి ఇస్తున్నాను ఒక ఫంక్షన్. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి బేసిక్ గా. సో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లోంచి నేను పాస్ చేస్తున్నాను క్రియేట్ యూజర్ ని. సో ఇందులో మనం తీసుకునే పారామీటర్స్ ఏంటి అంటే బేసిక్ గా కనెక్షన్ అనేది కావాలి మనకి, అంటే డేటాబేస్ ఆపరేషన్ చేయడానికి కనెక్షన్ కావాలి.
సెకండ్ది యూజర్ అంటే క్రియేట్ యూజర్ సంబంధించి అయితే డేటా కావాలంటే రిక్వెస్ట్ బాడీ కావాలన్నమాట. అంటే వాళ్ళ ఈమెయిల్ కానీ, నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ మనకు కావాలి. నెక్స్ట్ మన డేటాబేస్ ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి రెస్పాన్స్ ఇవ్వాలి కాబట్టి మనం ఒక కాల్ బ్యాక్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం కాల్ బ్యాక్ ని, దానికి నుంచి తిరిగి పంపిస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఎస్క్యూఎల్ క్వీరీ రాద్దాం. సో బేసిక్ గా మనం చాలా క్వీరీస్ రాస్తాం కాబట్టి ఇక్కడ నేను ఒక గ్లోబల్ క్వీరీ అని చెప్పేసి ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. సో దాంట్లోంచి నేను ఎక్కడైనా సరే ఈ క్వీరీని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ సేమ్ క్వీరీకి నేను డిఫరెంట్ క్వీరీస్ రాసుకొని ఇండివిజువల్ ఫంక్షన్స్ లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ యూజర్ ని క్రియేట్ చేయడానికి మనం రాసే ఫంక్షన్ క్వీరీ ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి మనకి ఒక క్వీరీ ఉంది కదా, ఇన్సర్ట్ ఇంటూ యూజర్స్. సో యూజర్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం టేబుల్, సో అందులోకి ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే బేసిక్ గా యూజర్స్ తర్వాత ఇక్కడ నేమ్ అని చెప్పేసి తర్వాత వాల్యూస్ అని, వాల్యూస్ లో అక్కడ నుంచి వచ్చే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇలా ఇవ్వడం ఏంటంటే ఇది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ కి వల్నరబుల్ అనమాట. సో ఈజీగా హ్యాకర్స్ అనే వాళ్ళు ఈజీగా వీటిని హ్యాక్ చేయగలుగుతారు. సో ఒకవేళ ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి మీకు ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ కోర్సులో చెప్పాను, ఈ Node.js కోర్సులో. ఒకసారి అది రెఫర్ చేయండి, మీకు ఇది ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఏంటనేది అర్థమవుద్ది. సో ఇలా యూజ్ చేయకుండా ఇక్కడ మనం సెట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. సో క్వశ్చన్ మార్క్ ఇవ్వడం ద్వారా ఇది ఎస్కేప్ చేసిద్ది అనమాట, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అవ్వకుండా ఎస్కేప్ చేసిద్ది. సో ఇప్పుడు మన దగ్గర కనెక్షన్ అనేది వచ్చింది. సో కనెక్షన్ ఇంకా అక్కడ నుంచి పాస్ చేయట్లేదు, బట్ ఇక్కడ మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్ కి కనెక్షన్ మన దగ్గర ఉంది. సో ఉంటే ఈ కనెక్షన్ కి మనం ఈ క్వీరీ అనే ఒక మెథడ్ ఉండిద్ది. సో ఈ క్వీరీలోకి మన దగ్గర ఉన్న ఏదైతే క్వీరీ రాసామో ఆ క్వీరీని పాస్ చేయాలి. సెకండ్ పారామీటర్ వచ్చేసి అరేలో మన ఏదైతే డేటా ఉందో రిక్వెస్ట్ బాడీ దాన్ని పాస్ చేయాలి. థర్డ్ వచ్చేసరికి కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ అంటే ఏదైతే రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ అనేది కాల్ బ్యాక్ లోకి తిరిగి పంపిస్తున్నాం అనమాట. సింపుల్ గా ఇలా ఈ 2 లైన్స్ తో మనం యూజర్ ని క్రియేట్ చేసేయచ్చు సింపుల్ గా. ఇందులో మనం ఎలాంటి ఎన్క్రిప్షన్ కానీ డీక్రిప్షన్ కానీ అలాంటి ఏం చేయట్లేదు. జస్ట్ సింపుల్ గా ఏదైతే డేటా వస్తుందో మనకి ఆ డేటాని అక్కడ సింపుల్ గా స్టోర్ చేస్తాం. సో ఆ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ లాంటివన్నీ కూడా మనం కంట్రోలర్ లో చేస్తాం అనమాట. సో మోడల్ అనేది కంప్లీట్ గా ఎస్క్యూఎల్ క్వీరీస్ కి డెడికేటెడ్ అనమాట. ఒకవేళ MongoDB అయితే బేసిక్ గా అందులో స్కీమా అని ఉండిద్ది. సో ఆ స్కీమా బేస్ చేసుకొని మోడల్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ విధంగా ఈ క్రియేట్ యూజర్ అనేది క్రియేట్ చేస్తాం సింపుల్ గా. ఇప్పుడు ఈ క్రియేట్ యూజర్ ని యూజ్ చేసుకొని మనం రెస్పాన్స్ అంటే రిక్వెస్ట్ ఇచ్చి రెస్పాన్స్ తెచ్చుకోవాలి కదా. సో నేను క్రియేట్ యూజర్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ మోడల్స్ నుంచి మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇందులోకి మనం పాస్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటి, ఇక్కడ కనెక్షన్ ఒకటి, డేటా ఒకటి, కాల్ బ్యాక్ ఒకటి. సో కనెక్షన్ వచ్చేసరికి మనకి రిక్వెస్ట్ లో మనం కనెక్షన్ అని ఇస్తున్నాం. ఇనిషియల్ గా ఇచ్చినప్పుడు మీకు చూపించాను కదా, రిక్వెస్ట్ లో కనెక్షన్ అనేది పాస్ చేస్తున్నాము. సో సేమ్ అదే కనెక్షన్ ఇక్కడ ఇస్తున్నాం అనమాట. సో సెకండ్ పారామీటర్ వచ్చేసి రిక్వెస్ట్ లో మనకి బాడీ అని ఉండిద్ది. సో బాడీ ఏంటంటే మనం సెండ్ చేసే యూజర్ నేమ్, పాస్వర్డ్ JSON ఫార్మాట్ లో సెండ్ చేస్తాం కదా అది. థర్డ్ వచ్చేసరికి కాల్ బ్యాక్. సో కాల్ బ్యాక్ అంటే అక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏదైతే ఉందో అది వచ్చింది. సో కాల్ బ్యాక్ అనేది ఒక బేసిక్ ఫంక్షన్ లాంటిది అనమాట. సో సేమ్ అదే ఫంక్షన్ ఇక్కడ ఇస్తాము. సో ఈ ఫంక్షన్ లో మనకు వచ్చే పారామీటర్స్ ఏంటంటే అయితే ఎర్రర్ వచ్చింది, లేదంటే రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, యూజర్ క్రియేట్ చేయగానే మనకి ఒకవేళ ఎర్రర్ ఏం రాలేదనుకోండి, ఇఫ్ నో ఎర్రర్ అయితే అప్పుడు మనం ఒక సక్సెస్ రెస్పాన్స్ ని ఇస్తాం. సో ఎగ్జాంపుల్ కి రిజల్ట్ లో సెండ్ అని చెప్పేసి ఇందులోంచి మనం JSON డేటాని సెండ్ చేయొచ్చు అనమాట రెస్పాన్స్ కింద. ఎగ్జాంపుల్ కి సక్సెస్ అనేది ట్రూ ఇచ్చి మెసేజ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. లేదు అంటే ఎల్స్ కేస్ లో మనం ఈ సక్సెస్ అనేది ఫాల్స్ చేయొచ్చు, ఇంకా యూజర్ నాట్ క్రియేటెడ్ అని చెప్పేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇంకా ఇందులో మనం యూజర్ ఆల్రెడీ ఉన్నాడా లేదా, అంటే డూప్లికేట్ ఈమెయిల్ అనేది వచ్చిందా లేదా అనేది మనం ఇంకా చెక్ చేయాల్సిన పని లేదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడే యూజర్స్ లో ఈమెయిల్ కి మనం ఒక యూనిక్ అనే చెప్పేసి ఒక కీ ఇచ్చాం. సో యూనిక్ కీ ఇవ్వడం ద్వారా మనం ఇక్కడ మళ్ళీ దాన్ని చెక్ చేయాల్సిన పని లేదనమాట. ఆటోమేటిక్ గా చెక్ చేసిద్ది. ఒకవేళ డూప్లికేట్ వస్తే ఎర్రర్ వచ్చింది అనమాట. ఇలా యూజర్ నాట్ క్రియేటెడ్ అని చెప్పేసి ఈ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మన ఇష్టం అనమాట. ఈ మెసేజ్ బదులు ఆల్రెడీ యూజర్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి, లేదా ఏ సంథింగ్ వెంట్ రాంగ్ అని మన నచ్చిన ఎర్రర్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇది సింపుల్ గా యూజర్ క్రియేట్ చేయడానికి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇలాంటి రెస్పాన్స్లు మనం త్రూ అవుట్ అప్లికేషన్ అంతటా కూడా ప్రతి రౌట్ కి ఇస్తాం. సో ఫస్ట్ ఒకసారి దీని అవుట్పుట్ చూసిన తర్వాత
తర్వాత దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే ఈ కోడ్ ప్రతిసారి యూజ్ చేస్తాం కదా, దాన్ని ఒక కామన్ ఫంక్షన్ కింద ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చెప్తాను. సో ఫస్ట్ ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. సైన్ అప్ యూజర్ ఏదైతే ఉందో ఫంక్షన్ పర్టికులర్ కంట్రోలర్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. సో ఈ సైన్ అప్ యూజర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికి యూజర్ డాట్ కంట్రోలర్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సైన్ అప్ యూజర్, సో ఈ కంట్రోలర్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాని నుంచి ఈ సైన్ అప్ యూజర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో సింపుల్ గా మనం సైన్ అప్ కాల్ చేయగానే ఈ పర్టికులర్ కంట్రోలర్ కి వెళ్ళిద్ది. సో ఇది ఈ మోడల్లో ఉన్న క్వీరీని ఎగ్జిక్యూట్ చేసింది. సింపుల్ గా అదనమాట. ఇలా మనం ఎలాంటి ఆపరేషన్ అయినా చేసుకోవచ్చు సింపుల్ గా. సో ఇప్పుడు మనకి సైన్ అప్ అనేది క్రియేట్ చేస్తాను. సో దానికి సంబంధించి మనం ఈ JSON డేటా మొత్తం అంతా యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా దాన్ని చెక్ చేయొచ్చు. సో సైన్ అప్ ని నేను చెక్ చేస్తున్నాను. ఈ థండర్ క్లయింట్ ఉంది కదా ఇందులోనే. సో 8080 తర్వాత సైన్ అప్ అనేది ఇస్తుంది. సైన్ అప్ ఇచ్చి ఇది మెథడ్ ఏంటి, పోస్ట్ మెథడ్ కదా. సో ఈ పోస్ట్ మెథడ్ ఇచ్చి ఇంకా హెడర్ వచ్చేసరికి ఇక్కడ కంటెంట్ టైప్ ఇవ్వాలి. కంటెంట్ టైప్ application/JSON. ఇంకా బాడీలో మన JSON బాడీ సెండ్ చేయాలి ఇక్కడ. సో ఇందులో మనం సెండ్ చేసిన పారామీటర్స్ ఏంటి, సో ఇక్కడ చూస్తే మనం సెండ్ చేసిన పారామీటర్స్ బేసిక్ గా నేమ్ సెండ్ చేయాలి, ఈమెయిల్ సెండ్ చేయాలి, పాస్వర్డ్ సెండ్ చేయాలి డిఫాల్ట్ గా. సో నేమ్ అనేది నా నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్, సో ఈమెయిల్ వచ్చేసరికి test1@mailinator.com అని ఇస్తున్నాను. సో మెయిల్నేటర్ అంటే అదొక ఫేక్ ఈమెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక సర్వీస్ అన్నమాట. సో దాని గురించి కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ పాస్వర్డ్ test123 అని ఇస్తున్నాను. సో ఇది ఇచ్చిన తర్వాత మనకి ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో అది ఇక్కడ క్రియేట్ అవుతుంది. దీనికి ముందు ఏం చేస్తున్నానంటే ఇంకా ఇక్కడ మనకి అవసరం లేనివంటే ఖచ్చితంగా మ్యాండేటరీ కానీ కొన్ని ఉంటాయి కదా. సో వాటిని ఫస్ట్ నేను నల్ వాల్యూస్ కింద ఇస్తాను డిఫాల్ట్ గా. లేదంటే అవి ఏం చేస్తాయంటే వాల్యూస్ లేకపోతే మనకి క్రియేట్ అవ్వ అనమాట. ఎగ్జాంపుల్ కి ప్రొఫైల్ పిక్ ఉందనుకోండి. సో ప్రొఫైల్ పిక్ మ్యాండేటరీ కాదు. సో అలాంటి దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చేంజ్ క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, డిఫాల్ట్ నల్ అని ఇవ్వాలి. సో నల్ అని ఇస్తే మనకి ఒకవేళ వాల్యూ లేకపోయినా సరే మనకి రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలానే రీఫ్రెష్ టోకెన్ కానీ ఎక్స్పైరీ టోకెన్ కానీ రెండో కూడా మనం సేమ్ నల్ చేయాలన్నమాట. సో డిఫాల్ట్ నల్ చేయాలి, అలానే ఇది కూడా నల్ చేయాలి. సో మిగతావన్నీ కూడా మనకి మ్యాండేటరీ కాబట్టి సరిపోద్ది. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ పర్టికులర్ యూజర్ ని క్రియేట్ చేద్దాం. సో యూజర్ క్రియేట్ చేయగానే సైన్ అప్ ఏదైతే ఉందో ఇది మనకి రావట్లేదు, 404 వస్తుంది. ఎందుకంటే మనం రౌట్ ని అయితే క్రియేట్ చేసాం కానీ దాన్ని ఈ సర్వర్ లో ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో రౌటింగ్ ని ఎక్కడ యూజ్ చేయట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనం రౌటింగ్ సంబంధించి ఇంపోర్ట్ చేయాలి. సో కాన్స్టెంట్ రౌట్స్ రిక్వైర్ అని చెప్పేసి మన రౌట్స్ ఉన్నాయి కదా, సో రౌట్స్ తీసుకుందాం. సో రౌట్స్ లో నేను ఏం చేస్తానంటే ఒక index.js ఫైల్ క్రియేట్ చేస్తాను. సో ఇందులో మనం ఏవైతే రౌట్స్ ఉన్నాయో యూజర్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఎలాంటి రౌట్స్ ఉన్నా సరే అన్నిటిని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకొని ఒకేసారి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి యూజర్ క్రియేట్ చేసాం కాబట్టి ఆల్రెడీ, సో దాన్ని ఇక్కడ తీసుకొని యూజర్ డాట్ రౌట్ ని మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ తో ఈ యూజర్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేసిన ఈ యూజర్ ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ యాప్ డాట్ యూజ్ లో /API ని ఇచ్చి, సో ఏపీఐ అంటే బేసిక్ గా ఒక ప్రిఫిక్స్ లా ఇస్తాం కదా, అంటే /API అని చెప్పేసి మనం యూజ్ చేసుకోవడానికి. సో ఏపీఐ అనేది మ్యాండేటరీ కాదనమాట, స్లాష్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. సో ఏపీఐ అనేది కొంచెం కన్వీనియంట్ గా ఉంటుందని ఏపీఐస్ అని ఇస్తున్నాను. సో రౌట్స్ లో మనం యూజర్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ యూజర్ ఏదైతే ఉందో యూజర్ రౌట్, ఆ యూజర్ రౌట్ లో ఉన్న రౌట్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి థండర్ క్లయింట్ ఓపెన్ చేసి ఈ సైన్ అప్ ని యాక్సెస్ చేస్తున్నాను. సో దీనికి ముందు ప్రిఫిక్స్ యాడ్ చేస్తున్నాను ఏపీఐ అని చెప్పేసి. సో ఇప్పుడు ఒకసారి దీన్ని యాక్సెస్ చేద్దాం. సో దీన్ని సెండ్ చేయగానే చూడండి యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి డేటాబేస్ చెక్ చేద్దాం. సో ఇది బ్రౌజ్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం డేటా అంతా కూడా ఇక్కడ స్టోర్ అయింది. ఇంకా డిఫాల్ట్ యూజర్ రోల్ వచ్చేసి యూజర్, ఇంకా వెరిఫైడ్ అనేది డిఫాల్ట్ 0, ఇంకా ఇవన్నీ కూడా నల్ వచ్చాయి. సో ఫైనల్ గా యూజర్ అయితే క్రియేట్ అయ్యాడు. సో దీన్ని డూప్లికేట్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే యూజర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మళ్ళీ రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యూజర్ నాట్ క్రియేటెడ్ అని వచ్చింది. అంటే ఆల్రెడీ యూజర్ ఉంది కాబట్టి, సో ఆల్రెడీ యూజర్ ఉన్నాడు కాబట్టి ఇది డూప్లికేట్ అని చెప్పేసి
చూపిస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ యూజర్ నాట్ క్రియేటెడ్ అని వచ్చింది. సో దీని బదులు మనం ఆల్రెడీ యూజర్ క్రియేటెడ్ అని చెప్పేసి కూడా ఇవ్వచ్చు అనమాట. సో అయితే ఇక్కడ మనం పాస్వర్డ్ ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ప్లెయిన్ గా చూపిస్తుంది చూడండి డేటాబేస్ లో. సో ఇలా ప్లెయిన్ గా చూపించడం అనేది సెక్యూర్ కాదనమాట. సో దానికి ఏం చేస్తామంటే ఈ కంట్రోలర్ ఏదైతే ఉందో కంట్రోలర్ లో మనం ఎన్క్రిప్షన్ ఫార్మేట్ లో పాస్వర్డ్ ని స్టోర్ చేస్తాం. డైరెక్ట్ ప్లెయిన్ గా కాకుండా ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తాం. సో దానికి ఏం యూజ్ చేస్తామంటే బేసిక్ గా బీక్రిప్ట్ అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తాము. సో బీక్రిప్ట్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. npmi bcrypt. సో బీక్రిప్ట్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి సర్వర్ రీస్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాన్స్టెంట్ bcrypt. సో ఇక్కడ రిక్వైర్డ్ లో bcrypt తీసుకుంటాం. సో ఈ bcrypt ఏం చేస్తుందంటే మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో వాల్యూ దాన్ని ఎన్క్రిప్ట్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేస్తుంది. అలానే ఎన్క్రిప్ట్ ఫార్మేటెడ్ ఇస్తే దాన్ని కంపేర్ చేసి కరెక్ట్ గా ఉందా లేదని చెక్ చేస్తుంది. ఇది ఎప్పుడు కూడా సేమ్ వాల్యూ ఇవ్వదు అనమాట. ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటది. సో కాబట్టి ఇది చాలా సెక్యూర్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే క్రియేట్ యూజర్ చేసేటప్పుడు ఈ రిక్వెస్ట్ బాడీ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా పంపించేస్తున్నాం. సో డైరెక్ట్ గా కాకుండా ముందు దాన్ని హ్యాష్ చేసి అంటే దాన్ని ఎన్క్రిప్ట్ చేసి తర్వాత పంపించాలి. సో దానికి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బీక్రిప్ట్ లో bcrypt.hash అని చెప్పేసి ఉండిద్ది. సో ఇందులో మన రిక్వెస్ట్ బాడీ నుంచి పాస్వర్డ్ అనేది వస్తుంది కాబట్టి సో ఆ పాస్వర్డ్ ని ఇవ్వాలి. సో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సాల్ట్ రౌండ్స్ అనమాట. అంటే ఎంత ఇన్ డెప్త్ ఎన్క్రిప్షన్ చేయాలనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో మినిమం 10 ఉంటుంది. సో నేను ఒక 12 అనేది ఇస్తున్నాను. సో దీని తర్వాత మనకి ఒక ప్రామిస్ వచ్చింది. సో ఇందులో మనకి ఆ హ్యాష్ వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చింది అనమాట. సో ఈ హ్యాష్ వాల్యూని తీసుకొని మనం ఈ కింద యూజ్ చేసుకోవచ్చు. సో దీని మొత్తాన్ని ఇక్కడ కట్ చేసి ఈ పైన పేస్ట్ చేస్తున్నాను. సో దీన్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ పెరాన్సిస్ తో క్లోజ్ చేయాలి. ఈ హ్యాష్ ని రిక్వెస్ట్ బాడీలోకి యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక యూజర్ అని చెప్పేసి ఈ రిక్వెస్ట్ బాడీని మొత్తాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ని ఈ హ్యాష్ తో పంపిస్తున్నాను. సో హ్యాష్ ఏదైతే ఉందో హ్యాష్ అంటే మనం ఇచ్చిన రిక్వెస్ట్ బాడీలో ఉన్న పాస్వర్డ్ ఏదైతే ఉందో అంటే ఈ test@123 ని దీన్ని ఎన్క్రిప్ట్ ఫార్మేట్ లోకి చేంజ్ చేసింది. ఆ చేంజ్ చేసిన పాస్వర్డ్ ని మనం డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను దీన్ని యూజర్ ఇక్కడ ఇస్తున్నాను అనమాట. సో డైరెక్ట్ రిక్వెస్ట్ బాడీ ఇవ్వకుండా పాస్వర్డ్ ని చేంజ్ చేసి దాన్ని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్ డిలీట్ చేద్దాం. సో ఇక్కడ యూజర్ test2 అని ఇస్తున్నాను. సో ఇది పాతది. ఇప్పుడు నేను సేమ్ అదే యూజర్ ని మళ్ళీ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఒకసారి డేటాబేస్ చెక్ చేద్దాం. ఇది రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూడండి ఇంతకు ముందు ప్లెయిన్ లో క్రియేట్ అయింది, ఇప్పుడు ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లో క్రియేట్ అయింది అనమాట. సో దీన్ని డీక్రిప్ట్ చేయడం అయితే కష్టం. దీన్ని కంపేర్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా వస్తే అది ఎగ్జాక్ట్ గా ఉందా లేదా అంటే ఆ ఎన్క్రిప్ట్ అనేది అలానే కంపేర్ చేసినప్పుడు డీక్రిప్ట్ అయ్యేది రెండు సేమా కాదని చెక్ చేస్తుంది. సో ఈ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ అనేది చాలా సెక్యూర్ అనమాట. సో దీనికంటే ఇది బెస్ట్. సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు పాస్వర్డ్ ని ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లోనే స్టోర్ చేయాలి. సో పాస్వర్డ్ అనే కాదు ఏదైనా సీక్రెట్ అంటే ప్రైవేట్ కీస్ లాంటివి కానీ ఎలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ ఉన్నా కూడా వాటిలన్నిటిని ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లోనే యూజ్ చేయాలన్నమాట. ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లోనే స్టోర్ చేయాలన్నమాట. ఈవెన్ హ్యాకర్స్ మన డేటాబేస్ ని హ్యాక్ చేసినా కూడా ఈ పాస్వర్డ్స్ అన్ని ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి డీక్రిప్ట్ అవడం చాలా కష్టం. సో ఇది సింపుల్ గా సైన్ అప్ సంబంధించి. సో అయితే ఇందులో మనం ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఈ రెస్పాన్స్ ని ప్రతి ఏపీఐకి కాల్ చేస్తాం, ప్రతి ఏపీఐ కాల్ కి మనం యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో కాబట్టి దీన్ని మనం ఇక్కడ ప్రతిసారి ఇఫ్ ఎల్స్ రాయకుండా దీన్ని ఒక కామన్ ఫంక్షన్ కింద క్రియేట్ చేస్తే అన్ని చోట్ల యూజ్ చేసుకోవచ్చు. సో దానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక కామన్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఇందులో index.js అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఈ రెస్పాన్స్ సంబంధించిన దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఒక ఫంక్షన్ తీసుకొని కామన్ రెస్పాన్స్ అని సో ఇందులో దీన్ని పేస్ట్ చేస్తున్నాను. సో దీన్ని module.exports అని చెప్పేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ రెస్పాన్స్ కి సంబంధించి మనం ఇక్కడ వాల్యూస్ తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి రెస్పాన్స్ ఏదైతే రెస్పాన్స్ ఉందో దాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఈ సక్సెస్ ఏదైతే ఉందో సక్సెస్ తీసుకోవాలి.
ఇంకా మెసేజ్ తీసుకోవాలి, ఇంకా డేటా తీసుకోవాలి. సో, ఈ రెస్పాన్స్ అనేది మనం ఎక్కడి నుంచి అయితే రెస్పాన్స్ ఇస్తున్నామో అక్కడి నుంచి ఇవ్వచ్చు. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే సక్సెస్ అనేది ట్రూ అయితే అంటే సక్సెస్ ట్రూ ఉంటేనే ఇందులోకి వచ్చింది కాబట్టి సో సక్సెస్ ట్రూ అయితే వీటిలన్నిటిని ఇక్కడ తీసుకుంటాం. సో సక్సెస్ నెక్స్ట్ మెసేజ్ ఏదైతే వస్తుందో అక్కడ నుంచి సేమ్ మెసేజ్ ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ డేటా ఏదైతే వస్తుందో అక్కడ నుంచి సేమ్ అదే డేటా ఇక్కడ నుంచి పాస్ చేస్తాం. సో సేమ్ దీనికి కూడా అదే ఇస్తాం అనమాట. సో సక్సెస్ అనేది ఫాల్స్ అయితే ఇక్కడ ఫాల్స్ వచ్చింది, ఎర్రర్ మెసేజ్ వచ్చింది, డేటా అనేది మనం అక్కడ ఏది ఇస్తే ఇక్కడ అది వచ్చింది అనమాట. సో ఇక్కడ డిఫాల్ట్ గా మనం డేటా నల్ ఇవ్వచ్చు. ఇంకా మెసేజ్ వచ్చేసరికి డిఫాల్ట్ గా ఎంటీ ఇవ్వచ్చు. సో ఎలాంటి మెసేజ్ లేకపోతే ఇంకా సక్సెస్ మెసేజ్ వచ్చేసరికి డిఫాల్ట్ గా ఫాల్స్ ఇస్తాం. సో ఇప్పుడు మనం ఈ కామన్ రెస్పాన్స్ ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎలా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా సో ఇదంతా రిమూవ్ చేసేసి జస్ట్ సింపుల్ గా కామన్ రెస్పాన్స్ అని చెప్పేసి దీన్ని పైన ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని అందులోకి మనం పాస్ చేసిన పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ ది రెస్పాన్స్ అంటే ఇక్కడ నుంచి మనం తీస్తున్నాం కదా అది. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి సక్సెస్ అన్నమాట. సో సక్సెస్ వచ్చేసరికి ఇక్కడ ఒకవేళ ఎర్రర్ ఉంది అనుకోండి, సో ఎర్రర్ ఒకవేళ ఉంటే అప్పుడు మనం ఫాల్స్ అని ఇస్తాం సక్సెస్ ని, లేదంటే ట్రూ అని ఇస్తాం. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి మెసేజ్ అన్నమాట. సో మెసేజ్ వచ్చేసరికి ఇక్కడ బేసిక్ గా యూజర్ ని క్రియేట్ చేయడం కాబట్టి సో యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని ఇద్దాం. అది కూడా ఎర్రర్ బేస్ చేసుకొని. సో ఎర్రర్ ఒకవేళ ఉంటే ఇప్పుడు యూజర్ నాట్ క్రియేటెడ్ అని చెప్పేసి ఇస్తున్నాము, లేదు అంటే యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇస్తున్నాము. సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి డేటా. సో ఇక్కడ మనం యూజర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డేటా అనేది ఏముండదు. సో దానికి జస్ట్ నల్ అని చెప్పేసి పాస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా సింపుల్ గా ఇది ఒక్క ఫంక్షన్ తోనే ఇక్కడ ఏదైతే మనం ఇఫ్ కండిషన్ రాసామో వీటిని మనం సింపుల్ గా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒకసారి సేవ్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ యూజర్ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను 3 కింద. ఇప్పుడు ఒకసారి మళ్ళీ థండర్ క్లయింట్ ఓపెన్ చేసి రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాను. సో యూజర్ క్రియేట్ అయ్యారు, అలానే డేటా సక్సెస్ ఇంకా ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. సో డేటాబేస్ లో కూడా డేటా అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఈ విధంగా ఈ కామన్ ఫంక్షన్ మనం అన్ని చోట్ల యూజ్ చేసుకోవచ్చు, మొత్తం అన్ని ఫంక్షనాలిటీస్ కు కూడా. సో సైన్ అప్ అయితే మనం క్రియేట్ చేస్తాము. సో ఇంకా ఇందులో మెయిల్ సెండ్ చేయడం, వెరిఫై చేయడం, సో అవన్నీ కూడా ఉంటాయి. బట్ అవి నేను అథెంటికేషన్ ఫ్లో వచ్చినప్పుడు చెప్తాను. సో ప్రెసెంట్ మనం యూజర్ రిలేటెడ్ క్రడ్ ఆపరేషన్స్ చేద్దాం. సో ఫస్ట్ క్రియేట్ యూజర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ గెట్ యూజర్, ఎడిట్ యూజర్, డిలీట్ ఉన్నాయి కదా, వీటిని చేద్దాం. సో ఫస్ట్ గెట్ యూజర్ చేద్దాం. సో గెట్ యూజర్ చేయాలంటే ఫస్ట్ మన స్టార్టింగ్ పాయింట్, దాని యొక్క రౌట్ ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇది గెట్ మెథడ్, ఇంకా గెట్ యూజర్ అనేది దీని యొక్క ఎండ్ పాయింట్ నేమ్. సో ఇందులో మనం ఇచ్చే పారామీటర్ ఏంటంటే యూజర్ యొక్క ఐడి ఇస్తాం, అంటే ఏదో ఒక యూనిక్ ఐడి ఇస్తాం. సో బేసిక్ ఇక్కడ మనం ఐడీస్ అనేవి 0, 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఐడికి బదులు మనం ఈమెయిల్ యూజ్ చేద్దాం. సో ఈమెయిల్ ని మనం ఒక పారామీటర్ కింద యూజ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఈమెయిల్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక ఫంక్షన్ రాయాలి, ఈ గెట్ మెథడ్ సంబంధించి ఫంక్షన్ రాయాలి. సో దానికి సంబంధించి ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీని మొత్తాన్ని కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ సైన్ అప్ యూజర్ బదులు గెట్ యూజర్ అని ఇస్తున్నాను. సో సేమ్ అదే గెట్ యూజర్ ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, అలానే దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడు గెట్ యూజర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇందులో మనం ఏం చేయాలి, బేసిక్ గా యూజర్ సంబంధించి గెట్ చేసుకోవాలి. సో దానికి మనం మోడల్లో ఏం రాయాలంటే సెలెక్ట్ క్వీరీ రాయాలన్నమాట. సో సెలెక్ట్ క్వీరీకి వచ్చేసరికి ఇక్కడ ఫెచ్ యూజర్ అని చెప్పేసి ఇస్తున్నాను ఇక్కడ. సో ఫెచ్ యూజర్ లో మన క్వీరీ ఏం రాస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని చెప్పేసి ఇస్తాం. ఇక్కడ వేర్ ఈమెయిల్ అనేది మనం ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నామో ఆ ఈమెయిల్ తో ఈక్వల్ అయితే పర్టికులర్ డేటా రికార్డ్ అనేది మనకి రావాలి. ఇంకా మనకి రికార్డ్ వచ్చినా కూడా ఇక్కడ పాస్వర్డ్ అనేది రాకూడదు అనమాట. ఈవెన్ ఇది ఎన్క్రిప్ట్ లో ఉన్నా కూడా పాస్వర్డ్ అనేది రాకూడదు. సో పాస్వర్డ్ రాకూడదు అంటే ఇక్కడ ఎంటీ యాజ్ అని పాస్వర్డ్ అని ఇచ్చాం అనుకోండి, సో అప్పుడు పాస్వర్డ్ అనేది ఎంటీ కింద వచ్చింది అనమాట. ఈవెన్ ఫీల్డ్ వచ్చినా కూడా ఎంటీ వచ్చింది. సో ఇప్పుడు ఈమెయిల్ కూడా మనం తెచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ పారామీటర్స్ నుంచి ఈమెయిల్ కూడా గెట్ చేసుకోవాలి. సేమ్ ఈమెయిల్ ని ఇక్కడ మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఇవ్వాలి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి డేటా ఇంకా అవసరం లేదు మనకి, సో ఇది రిమూవ్ చేసేయచ్చు మనం. జస్ట్ ఈమెయిల్ ఒకటి ఉంటే సరిపోద్ది దీనికి. ఇప్పుడు జస్ట్ క్వీరీ అయిపోయింది అనమాట, సెలెక్ట్ క్వీరీ అయిపోయింది. ఈ ఫెచ్ యూజర్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో సేమ్ అదే ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఫెచ్ యూజర్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాంట్లోకి మనం ఏం పాస్ చేయాలి, రిక్వెస్ట్ కనెక్షన్ అనేది పాస్ చేయాలి.
సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఇందులో ఈమెయిల్ పాస్ చేయాలి. సో రిక్వెస్ట్ నుంచి పెరమ్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఈ రౌట్ లో మనం స్లాష్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం కదా, ఇది వీటిని పారామీటర్స్ అంటారు అనమాట. సో అవి రిక్వెస్ట్ డాట్ పెరమ్స్ లో అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ మనం పారామీటర్ ఏమి ఇచ్చాం, ఈమెయిల్ అని ఇచ్చాం. సో సేమ్ అది ఈమెయిల్ ఇక్కడ యాక్సెస్ చేస్తాము. సో థర్డ్ పారామీటర్ వచ్చేసరికి మన కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి కాల్ బ్యాక్ ఫంక్షన్ వచ్చింది. సో ఎర్రర్ కానీ లేదంటే యూజర్స్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వస్తారనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. సో ఫెచ్ యూజర్ చేసినప్పుడు ఒకవేళ ఎర్రర్ లేదనుకోండి, సో అప్పుడు ముందుకు వెళ్ళొచ్చు. సేమ్ ఇప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే సేమ్ ఫంక్షన్ ని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఈ సేమ్ రిజల్ట్ పాస్ చేయాలి. అలానే సక్సెస్ వచ్చేసరికి ఒకవేళ ఎర్రర్ ఉంటే ఫాల్స్ అని, లేదంటే ట్రూ అని ఇస్తాము. మెసేజ్ వచ్చేసరికి ఎర్రర్ ఉంటే నాట్ ఫౌండ్ అని చెప్పేసి యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తాము. లేదు అంటే యూజర్ ఫెచ్డ్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాం. ఇంకా డేటాలో వచ్చేసరికి ఇక్కడ యూజర్స్ ఇస్తాం. సో యూజర్స్ ఒకవేళ ఉన్నారనుకోండి, మనకి యూజర్స్ అందరూ వస్తారు, లేకపోతే ఎంటీఆర్ అనేది వచ్చింది. సో సింపుల్ అనమాట. అందుకని చెప్పేసి నేను దీన్ని కామన్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఎందుకంటే మనం ప్రతిసారి ఇఫ్ కండిషన్ రాయాల్సిన పని లేదనమాట. సింపుల్ గా సేమ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గెట్ యూజర్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సేమ్ అదే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. సో దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గెట్ యూజర్ని కాల్ చేద్దాం ఇందులో. సో ఏపీ తర్వాత గెట్ యూజర్ అని చెప్పేసి ఇందులో మన ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఇస్తున్నాను. ఈ మెథడ్ వచ్చేసి గెట్ మెథడ్ కదా, సో గెట్ మెథడ్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి యూజర్ ఫెచ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది. అలానే మన యూజర్ డీటెయిల్స్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చాయి. ఇంకా మీరు ఇక్కడ గమనిస్తే పాస్వర్డ్ అనేది ఎంటీ వచ్చింది. సో ఈ విధంగా మనం పాస్వర్డ్ లాంటి సెక్యూర్ వాటిని మనం ఇలా ఎంటీ గానీ లేదా నల్ వాల్యూస్ కింద సెండ్ చేయొచ్చు అనమాట. సో గెట్ మెథడ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎడిట్ మెథడ్. సో ఎడిట్ సంబంధించి ఇక్కడ రాద్దాం. సో ఎడిట్ సంబంధించి ఫస్ట్ రౌట్ క్రియేట్ చేయాలి కదా. సో రౌట్ మెథడ్ ఏంటి, మెథడ్ వచ్చేసరికి పుట్ మెథడ్. నెక్స్ట్ దాని యొక్క రౌట్ వచ్చేసి ఎండ్ పాయింట్ ఎడిట్ యూజర్. ఇంకా మనం ఇచ్చే పారామీటర్ ఏంటంటే దానికి సంబంధించిన ఒక యూనిక్ ఐడి ఏదో ఇస్తాం. సో ఇక్కడ యూనిక్ ఐడి అనేది నేను మెయిల్ తీసుకుంటున్నాను. సో ఇది కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలని రూల్ లేదు. బేసిక్ గా రిక్వెస్ట్ బాడీ నుంచి కూడా మనం సెండ్ చేయొచ్చు. సో నేను జస్ట్ ఎడిట్ యూజర్ అని ఇస్తున్నాను. సో దానికి సంబంధించిన ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేయాలి. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ గెట్ యూజర్ బదులు ఎడిట్ యూజర్ అని చెప్పేస్తున్నాను. సేమ్ ఎడిట్ యూజర్ ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అలానే సేమ్ అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీంట్లో మనం ఈ ఎడిట్ యూజర్ సంబంధించిన ఫంక్షనాలిటీ రాద్దాం. సో ఇది మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మోడల్లో రాయాలి కాబట్టి సో మోడల్కి వెళ్దాం. ఇందులో మనం అప్డేట్ సంబంధించి రాయాలి. సో అప్డేట్ యూజర్. సో అప్డేట్ క్వెరీ ఏంటంటే సో ఇక్కడ అప్డేట్ రాస్తాము. అప్డేట్ మనది ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సెట్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఇస్తాం. సో క్వశ్చన్ మార్క్ మనం ఏదైతే డేటా ఇస్తున్నామో ఆ డేటా మొత్తం అక్కడ అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వేర్ కండిషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే మొత్తం రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ వేర్ కండిషన్ లో ఈమెయిల్ తో చెక్ చేస్తున్నాం. అంటే ఏ ఈమెయిల్ మ్యాచ్ అయితే ఆ ఈమెయిల్ లో ఈ మనం ఇచ్చిన అప్డేటెడ్ డేటా అనేది ఇక్కడ అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ కావాల్సిన డేటా ఏంటంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కి మనకి డేటా కావాలి. సో ఇక్కడ నేను డేటా తీసుకుంటున్నాను. సేమ్ డేటా అనేది ఇక్కడ ఇస్తున్నాను. సెకండ్ వచ్చేసరికి మనం ఈమెయిల్ తో కంపేర్ చేయాలి కాబట్టి ఈమెయిల్ కావాలి. సో మన క్వెరీ అనేది అప్డేట్ క్వెరీ అనేది అయిపోయింది. సో అప్డేట్ యూజర్ని ఇక్కడ ఇస్తున్నాను, ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో సేమ్ అదే ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో అప్డేట్ యూజర్. సో అప్డేట్ యూజర్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇందులో మనం పాస్ చేయాల్సిన పారామీటర్స్ ఏంటి, మళ్ళీ రిక్వెస్ట్ డాట్ కనెక్షన్. ఇంకా ఇందులో మనం పాస్ చేయాల్సిన ఇంకో సెకండ్ పారామీటర్ ఏంటంటే రిక్వెస్ట్ బాడీ అన్నమాట. అంటే మనం ఏదైతే డేటాని అప్డేట్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. సో రిక్వెస్ట్ డాట్ బాడీ అని చెప్పేసి డైరెక్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ది రిక్వెస్ట్ బాడీలో ఉన్న ఈమెయిల్. సో ఈ 3 ఇస్తాము. సో 3 ఇచ్చిన తర్వాత మనకి ఒక కాల్ బ్యాక్ వచ్చింది. సో కాల్ బ్యాక్ ఫంక్షన్ లో మనకి ఎర్రరు అలానే రిజల్ట్ అనేవి వస్తాయి. ఎర్రరు అలానే యూజర్ సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ కామన్ ఫంక్షన్ మళ్ళీ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ కాపీ చేసి సో రిజల్ట్ ఇస్తాము. సక్సెస్ వచ్చేసరికి ఒకవేళ ఎర్రర్ అనేది ఉంటే ఫాల్స్ ఇస్తాం, లేదంటే ట్రూ ఇస్తాం.
సో ఇక్కడ ఏంటంటే ఎర్రర్ కి బదులు ఎర్రర్ అనేది ఎప్పుడు నల్ ఉంటది అనమాట ఈ అప్డేట్ క్వీరీలో. సో కాబట్టి దాని బదులు ఈ యూజర్స్ ని తీసుకుందాం. సో యూజర్స్ లో బేసిక్ గా అంటే అప్డేట్ అయిన తర్వాత మనకి ఏం జరుగుద్ది అంటే అఫెక్టెడ్ రోస్ అని చెప్పేసి అలానే చేంజ్ రోస్ అని ఉంటాయి. సో అందులో ఏదో ఒక దాన్ని తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో యూజర్స్ అనేది ఇక్కడ మనకి ఒక ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఒకే యూజర్ ని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ యూజర్ సంబంధించిన ఆబ్జెక్ట్. సో యూజర్స్ డాట్ ఎఫెక్టెడ్ రోస్ అని చెప్పేసేస్తున్నాము. ఇవి కనుక గ్రేటర్ దాన్ 0 ఉంటే అప్పుడు సక్సెస్ అనేది ట్రూ ఇస్తాము, లేదంటే ఫాల్స్ ఇస్తాము. అలానే సేమ్ అదే కండిషన్ ఇక్కడ కూడా ఇస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇస్తున్నాను, లేదంటే యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ డేటాలో వచ్చేసరికి మనం ఇక్కడ ఏదే డేటా సెండ్ చేయాల్సిన పని లేదు. సో నల్ అని ఇస్తున్నాను ఇది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని సేవ్ చేసి దీన్ని కూడా సేవ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గెట్ యూజర్ బదులు ఎడిట్ యూజర్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ పారామీటర్ అని తీసేస్తున్నాను. సో ఇందులో మనం ఇవ్వాల్సిన పారామీటర్ ఈమెయిల్ ఇస్తున్నాను. అలానే పాస్వర్డ్ తీసేసి జస్ట్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో నేము వెంకటేష్ ముగిలి బదులు జస్ట్ వెంకటేష్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ డేటాబేస్ లో చూస్తే మీరు వెంకటేష్ ముగిలి ఉంది కదా, దీన్ని నేను అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ మెథడ్ వచ్చేసి పుట్ మెథడ్. సో పుట్ మెథడ్ ఇచ్చి సెండ్ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి యూజర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ బ్రౌజ్ చేస్తే మనం ఇక్కడ నేమ్ అనేది అప్డేట్ అయిపోయింది అనమాట. సో కేవలం ఈ నేమ్ అనే కాదు, మనం ఏ ఫీల్డ్ ని అప్డేట్ చేసుకోవాలన్నా కూడా ఇందులో ఇలా అప్డేట్ క్వీరీ రాసుకోవచ్చు అనమాట. బట్ పాస్వర్డ్ కి మాత్రం డిఫరెంట్ ఉండిద్ది, అది నేను అథెంటికేషన్ ఫ్లోలో చెప్తాను. సో ఈ విధంగా మనం అప్డేట్ క్వీరీ కూడా రాసాము. సో నెక్స్ట్ డిలీట్ యూజర్. సో యూజర్ ని డిలీట్ చేయడం అనమాట. సో ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది సాఫ్ట్ డిలీట్, రెండోది హార్డ్ డిలీట్. సో ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది మీరు సాఫ్ట్ డిలీట్ కి ఇస్తే బెటర్ అనమాట. హార్డ్ డిలీట్ అంటే వన్స్ మన డేటా డిలీట్ అయితే మళ్ళీ రికవర్ చేయలేము. సో కాబట్టి ఇప్పుడు సాఫ్ట్ డిలీట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో నేను రెండు చూపిస్తాను, హార్డ్ డిలీట్ అలాంటి నార్మల్ డిలీట్ ని. సో ఫస్ట్ మనం రౌట్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో డిలీట్ యూజర్ అని చెప్పేసేస్తున్నాను. సో మెథడ్ వచ్చేసరికి ఇక్కడ సేమ్ పుట్ మెథడ్ ఇస్తున్నాను సాఫ్ట్ డిలీట్ కి. సో కంట్రోలర్ వచ్చేసరికి సేమ్ దీన్ని కాపీ చేస్తున్నాను. సో ఎడిట్ యూజర్ బదులు డిలీట్ యూజర్ ఇస్తున్నాను. సో సేమ్ డిలీట్ యూజర్ ని ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాను. సో ఇదంతా సేమ్ ఎలా నుంచి చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ మనం ఇది ఒకటే ఫంక్షన్ మారుస్తాం కాబట్టి. సో డిలీట్ యూజర్స్ వచ్చేసరికి మనం సేమ్ ఇదే అప్డేట్ క్వీరీ సంబంధించిందే సేమ్ యూజ్ చేస్తాము. సో అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే డైరెక్ట్ రిక్వెస్ట్ బాడీ సెండ్ చేయకుండా, అంటే రిక్వెస్ట్ బాడీతో పాటుగా ఇంకొక ఎక్స్ట్రా ఫీల్డ్ సెండ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి ఇక్కడ యూజర్ అని తీసుకొని రిక్వెస్ట్ డాట్ బాడీ అని తీసుకుంటున్నాను. సో దీంతో పాటుగా మనం బేసిక్ గా ఇక్కడ టేబుల్ చూస్తే టేబుల్లో మనకి ఫీల్డ్స్ అన్ని ఉన్నాయి, కానీ మన యూజర్ యాక్టివ్ ఉన్నాడా లేదా డిలీట్ అయి ఉన్నాడా అని తెలియాలంటే మనం ఇంకొక ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అదేంటి అంటే ఎక్స్పైరీ టోకెన్ తర్వాత ఇస్తున్నాను. సో ఎక్స్పైరీ టోకెన్ తర్వాత యాక్టివ్ స్టేటస్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో దీని డిఫాల్ట్ వచ్చేసరికి ఇక్కడ డిఫైన్డ్ అని 0 అని ఇస్తున్నాను అనమాట. సో డిఫాల్ట్ నేను 0 ఇచ్చాను. సో ఒకవేళ ఇప్పుడు మనం డిలీట్ చేస్తే 0 అవ్వాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి యూజర్ యాక్టివ్ లో ఉన్నాడు అనుకుందాం. సో మొత్తం యూజర్స్ అందరూ యాక్టివ్ లో ఉన్నారు. ఇప్పుడు నేను డిలీట్ చేస్తే నాకు ఇది యాక్టివ్ స్టేటస్ ఏదైతే ఉందో అది 0 అయిపోయింది. సో దానికి ఇక్కడ మనం యాక్టివ్ స్టేటస్ అని చెప్పేసి దాన్ని 0 చేయాలి. సో 0 చేసి దాన్ని మనం అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ యూజర్ ని ఇక్కడ సెండ్ చేస్తున్నాను. రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. సో ఇక్కడ ఉన్న ఈమెయిల్ ని చెక్ చేసుకుని ఇక్కడ ఉన్న పర్టికులర్ యాక్టివ్ స్టేటస్ ని 0 చేస్తాం అనమాట. సో ఇంక మిగతా అంతా సేమ్. ఇక్కడ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా అప్డేట్ క్వీరీ కాబట్టి ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి చూపిస్తున్నాం, లేదంటే యూజర్ నాట్ ఫౌండ్ అండి. సో ఈ డిలీట్ యూజర్ ని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో డిలీట్ యూజర్, సో ఇక్కడ ఇంపోర్ట్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి డిలీట్ యూజర్ ని ఇక్కడ సాఫ్ట్ డిలీట్ చేద్దాం. సో డిలీట్ యూజర్ ఇచ్చాను. సో ఇందులో మనం జస్ట్ ఈమెయిల్ అనేది ఇస్తే సరిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈమెయిల్ ఒకటి ఇస్తున్నాను, సెండ్ క్లిక్ చేస్తున్నాను. సో యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది చూడండి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే దీని యొక్క పర్టికులర్ యాక్టివ్ స్టేటస్ ఏదైతే ఉందో అది 0 అయిపోద్ది అనమాట. అంటే యూజర్ డిలీట్ అయిపోయినట్టు. సో బేసిక్ గా మనం చెక్ చేసేటప్పుడు అంటే లాగిన్ అయ్యేటప్పుడు చెక్ చేసుకుంటాం ఈ యాక్టివ్ స్టేటస్ ని. సో కాబట్టి సరిపోద్ది అనమాట. సో యాక్టివ్ స్టేటస్ 0 ఇస్తే దాని యూజర్ డిలీట్ అయిపోయినట్టు. ఒకవేళ మీరు హార్డ్ డిలీట్ చేయాలనుకోండి, సో ఒక పర్టికులర్ యూజర్ ని హార్డ్ డిలీట్ చేయాలనుకుంటే
సో అప్పుడు దానికి సెపరేట్ గా మళ్ళీ ఇంకో క్వెరీ రాసుకోండి. సో సెలెక్ట్ ఇది ఏదైతే డిలీట్ కీ ఉందో ఇక్కడ నేను ఇంకొక రౌట్ రాస్తున్నాను, హార్డ్ డిలీట్ అని. సో ఇక్కడ మెథడ్ వచ్చేసరికి డిలీట్ మెథడ్ ఇస్తున్నాను. సో డిలీట్ దగ్గర నేను కాపీ చేసి దీన్ని, సో హార్డ్ డిలీట్ అని ఇస్తున్నాను, హార్డ్ డిలీట్ యూజర్. సో సేమ్ అదే ఇక్కడ కూడా ఇస్తున్నాను, ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన మోడల్ రాయాలి కాబట్టి సో ఈ మోడల్ దగ్గర ఇది కాపీ చేసుకొని బదులు డిలీట్ యూజర్ అని ఇస్తున్నాను. సో డిలీట్ యూజర్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. డిలీట్ క్వెరీ వచ్చేసరికి డిలీట్ ఫ్రమ్ యూజర్స్ అంటే మన టేబుల్ నేమ్ ఇచ్చి వేర్ అని చెప్పేసి మన కండిషన్ ఇస్తాం. సో ఈమెయిల్ ఏదైతే ఈమెయిల్ ఉంటుందో ఆ ఈమెయిల్ సంబంధించిన యూజర్ ని మనం డిలీట్ చేస్తాం. ఇంకా మనకి డేటా అనేది అవసరం లేదు కాబట్టి డేటా రిమూవ్ చేసేయచ్చు, జస్ట్ ఈమెయిల్ ఒకటే సరిపోద్ది అనమాట. సో దీన్ని ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసి దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో డిలీట్ యూజర్. సో డిలీట్ యూజర్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం డిఫరెంట్ నేమ్ ఇద్దాం. సో డిలీట్ యూజర్ అకౌంట్ అని చెప్పేసి, సో సేమ్ అదే డిలీట్ యూజర్ అకౌంట్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇందులోకి మనం పాస్ చేయాల్సింది కనెక్షన్, అలానే రిక్వెస్ట్ బాడీ నుంచి వచ్చే ఈమెయిల్. సో ఈ రెండింటిని పంపించాలి. సో రెండు పంపించిన తర్వాత మనకి డిలీట్ అయిపోతే అగైన్ ఎఫెక్టెడ్ రోస్ అనేవి అట్లీస్ట్ 1 ఉంటుంది, అంటే ఎందుకంటే అకౌంట్ ఒకటే కాబట్టి 1 ఉంటుంది. సో గ్రేటర్ దాన్ 0. సో యూజర్ డిలీటెడ్ పర్మనెంట్లీ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ ఇవ్వచ్చు, పర్మనెంట్లీ, లేదంటే యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇస్తాం. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి ఈ హార్డ్ డిలీట్ ని చెక్ చేద్దాం. సో స్టాండర్డ్ క్లయింట్ లో హార్డ్ డిలీట్ యూజర్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు డిలీట్ 1 బదులు నేను ఎగ్జాంపుల్ కి ఫస్ట్ దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను, టెస్ట్ 2ని. సో ఇక్కడ టెస్ట్ 2 అని ఇస్తున్నాను. సో ఇక్కడ మెథడ్ వచ్చేసరికి డిలీట్ మెథడ్. సో సెండ్ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి యూజర్ డిలీటెడ్ పర్మనెంట్ అని వచ్చింది. ఇంకా ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే మనకి యూజర్ డిలీట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం హార్డ్ డిలీట్ అనేది చేయొచ్చు. సో ఫైనల్ గా యూజర్ క్రెడ్ ఆపరేషన్ సంబంధించి ఇవన్నమాట. సో సైన్ ఇన్ లో మనకి మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడ్ కదా, సైన్ ఇన్ అని చెప్పేసి మెథడ్ ఇస్తున్నాను. సో దీనికి సంబంధించిన కంట్రోలర్ మళ్ళీ రాయాలి. సో సైన్ ఇన్ యూజర్ అని ఇస్తున్నాను. సో సేమ్ సైన్ ఇన్ యూజర్ ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కంట్రోలర్ ఇక్కడ రావాలి. సో ఒక ఫంక్షన్ ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. సైన్ ఇన్ యూజర్. సో సేమ్ సైన్ ఇన్ యూజర్ ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో రెండు చోట్ల సేవ్ చేయండి. సో ఇప్పుడు మనకి సైన్ ఇన్ లో ఫంక్షనాలిటీ అనేది రాయాలి. సో సైన్ ఇన్ సంబంధించి ఫంక్షనాలిటీ ఏంటి? బేసిక్ గా మోడల్లో మనం ఏదైనా ఒక యూజర్ ని ఫెచ్ చేస్తే అక్కడ యూజర్ ఉన్నాడా లేదు చెక్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ కి పర్టికులర్ ఈమెయిల్ సంబంధించిన యూజర్ ఉన్నాడా లేదు తెలియాలి. సో బేసిక్ గా అయితే అది. సో ఈ ఫెచ్ యూజర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫెచ్ యూజర్ ని ఇక్కడ యూజ్ చేసుకొని, సో ఫెచ్ యూజర్, సో ఫెచ్ యూజర్ లోకి రిక్వెస్ట్ కనెక్షన్ పాస్ చేసి రిక్వెస్ట్ డాట్ కనెక్షన్, అలానే సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి మన ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం. సో రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ ఈమెయిల్. సో దీని తర్వాత మనకి అయితే ఎర్రర్ వచ్చింది, లేదంటే యూజర్ ఉంటే యూజర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ ఇక్కడ ఎర్రర్ లేదనుకోండి, ఒకవేళ ఎర్రర్ లేకపోతే అప్పుడే మనం ముందుకు ప్రొసీడ్ అవుతాం, లేదు అంటే యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఎర్రర్ అనేది ఇచ్చేస్తాం. ఇక్కడ ఎల్స్ లో మనం రెస్పాన్స్ డాట్ ట్రెండ్ అని చెప్పేసి ఇక్కడ సక్సెస్ ఫాల్స్ ఇచ్చి మెసేజ్ లో యూజర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇక్కడ రెస్పాన్స్ ఇస్తాం. సో ఒకవేళ యూజర్ ఫౌండ్ అయితే అంటే ఈ పర్టికులర్ ఇచ్చిన ఈమెయిల్ తో యూజర్ ఉంటే అప్పుడు మనం ముందుకు ప్రొసీడ్ అవుతాం. సో ఇందులో మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఆ యూజర్ లో ఉన్న అంటే పర్టికులర్ రికార్డ్ లో ఉన్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ని మనం చెక్ చేయాలి. యూజర్ తో ఫస్ట్ మ్యాచ్ అయింది, నెక్స్ట్ ఈ పాస్వర్డ్ తో కంపేర్ చేయాలి. మనం ఇచ్చే పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఉన్న పాస్వర్డ్ తో మ్యాచ్ అవుతుందో లేదని కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఎర్రర్ కి బదులు మనం యూజర్స్ వస్తారు కాబట్టి, అంటే అట్లీస్ట్ 1 యూజర్ ఉంటాడు కాబట్టి, సో యూజర్ యొక్క లెంత్ అనేది గ్రేటర్ దాన్ 0 పెడితే మనకి కరెక్ట్ గా లోపలికి వెళ్ళుద్ది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు బీక్రిప్ట్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా, అంటే సైన్ అప్ చేసేటప్పుడు మనం బీక్రిప్ట్ తోనే ఒక హ్యాష్ ని క్రియేట్ చేసి స్టోర్ చేసాం. సో సేమ్ అదే బీక్రిప్ట్ యూజ్ చేసుకొని మనం దాన్ని కంపేర్ చేస్తాం అనమాట. సో బీక్రిప్ట్ డాట్ కంపేర్
సో ఈ కంపేర్ లో ఏం చేస్తామంటే ఏదైతే మనం పంపిస్తున్నామో అంటే ప్లెయిన్ డేటా, సో ఆ పాస్వర్డ్ ని ఇవ్వాలి. సో రిక్వెస్ట్ డాట్ బాడీ డాట్ పాస్వర్డ్, సో మనం పాస్వర్డ్ ఇస్తాము, ఆ పాస్వర్డ్ ని ఇక్కడ పంపిస్తాం. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఎన్క్రిప్టెడ్. సో ఎన్క్రిప్టెడ్ అంటే మనం ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి యూజర్ అదే ఈ యూజర్ సంబంధించి ఈమెయిల్ తీసుకొని ఆ ఈమెయిల్ లో ఉన్న రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని గెట్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో ఉన్న యూజర్ డేటా మనకు వచ్చింది. సో యూజర్ ఆఫ్ జీరో అనేది యూజర్ ఆఫ్ జీరోలో మనకి పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా, సో ఆ పాస్వర్డ్ మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఇస్తాం. సో ఈ కంపేర్ లో మన ప్లెయిన్ ది అలానే ఎన్క్రిప్ట్ అయింది రెండు ఇస్తాం. సో రెండు ఇచ్చిన తర్వాత ఒకవేళ రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనకు ఒక ప్రామిస్ వచ్చింది, అందులో రిజల్ట్ అనేది వచ్చింది. సో రిజల్ట్ లో ఏం చేస్తాం, ఒకవేళ రిజల్ట్ అనేది ట్రూ అయితే అంటే దాని అర్థం పాస్వర్డ్స్ రెండు కరెక్ట్ అని చెప్పేసి. సో రిజల్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో రిజల్ట్ అనేది ట్రూ అయితే అప్పుడు కరెక్ట్ గా అంటే లాగిన్ అయినట్టు అనమాట, యూజర్ లాగ్డ్ ఇన్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టు. సో దానికి ఇక్కడ ఈ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రెస్పాన్స్ సక్సెస్ అనేది ఇక్కడ ఆల్రెడీ ట్రూ ఉంది కాబట్టి డైరెక్ట్ గా సక్సెస్ ట్రూ అనేది ఇస్తున్నాను. సో లేదు అంటే ఇక్కడ మెసేజ్ వచ్చేసరికి యూజర్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ డేటా నల్ అని ఇస్తాము. తర్వాత దీంతో పాటుగా మనం ఇక్కడ ఒక టోకెన్ జనరేట్ చేయాలి. సో ఒకసారి ఇఫ్ కేసుకి రాసాము అలానే ఎల్స్ కేసు కూడా రాద్దాం. సో ఎల్స్ లో వచ్చేసరికి ఇక్కడ రాంగ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇద్దాం. సో ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఇచ్చిన పాస్వర్డ్ ఈమెయిల్ కరెక్ట్ గా మ్యాచ్ అయితే అప్పుడు లాగిన్ అవుతుంది. ఒకసారి దీన్ని బేసిక్ గా చెక్ చేద్దాం. సో తర్వాత ఇంకా JWT టోకెన్ అథెంటికేషన్ అవన్నీ యాడ్ చేద్దాం. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి ఈ సైన్ ఇన్ యూజర్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేద్దాం. సో సైన్ ఇన్ అని ఇస్తున్నాను. సో సైన్ ఇన్ ని ఇక్కడ థండర్ క్లయింట్ లో యాక్సెస్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది ఏదైతే మెయిల్ ఉందో test7 అది ఇస్తున్నాను, అలానే దాని యొక్క పాస్వర్డ్ ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలాగ ఇస్తాం కదా, సో సేమ్ అది ఇస్తున్నాను. ఇక్కడ కంటెంట్ టైప్ అనేది కంపల్సరీ అప్లికేషన్ సెలెక్ట్ చేసి అని ఉండాలి. సో దీని మెథడ్ వచ్చేసరికి మనకి పోస్ట్ మెథడ్ కదా, సో సేమ్ అదే పోస్ట్ మెథడ్ ఇక్కడ ఇచ్చాం. సో ఇప్పుడు ఒకసారి సైన్ ఇన్ చేద్దాం. సో సైన్ ఇన్ చేస్తే మనకి ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్పేసి వచ్చింది. సో ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం. సో ఒకసారి ఇక్కడ దీన్ని యాక్సెస్ చేద్దాం యూజర్ ని. సో యూజర్ ని యాక్సెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనం ఈమెయిల్ వచ్చింది, పాస్వర్డ్ ఎంటీ వస్తుంది. సో బేసిక్ గా మనం ఫెచ్ యూజర్ లో పాస్వర్డ్ ని ఎంటీ పాస్ చేస్తున్నాం కదా, సో కాబట్టి అది కరెక్ట్ గా చెక్ చేయదు. సో కాబట్టి మనం వేరే మోడల్ క్రియేట్ చేద్దాం, దీన్నే కాపీ చేసుకొని. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ లాస్ట్ లో సైన్ ఇన్ యూజర్ అకౌంట్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఇది రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి పాస్వర్డ్ కావాలి కాబట్టి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి మొత్తం డేటా అంతా ఇస్తున్నాను. సో ఈ సైన్ ఇన్ యూజర్ ని ఇక్కడ ఇస్తున్నాను. సో ఈ సైన్ ఇన్ యూజర్ ని ఈ కంట్రోలర్ లో యూజ్ చేసుకుంటాను. సో సైన్ ఇన్ యూజర్ అకౌంట్. సో సైన్ ఇన్ యూజర్ అకౌంట్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో సేమ్ అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ యూజర్ ఇంకా కన్సోల్ రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు సెండ్ చేస్తే సో చూడండి ఇప్పుడు యూజర్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ అవన్నీ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యి కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 4 ఇచ్చాను అనుకోండి, రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, సో ఇప్పుడు చూడొచ్చు ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో యూజర్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో బాగానే ఉంది. సో అయితే మరి యూజర్ ని అదే పర్సిస్టెంట్ గా అంటే ఆల్రెడీ లాగిన్ అయ్యాడు కాబట్టి సో లాగిన్ అయినప్పుడే కొన్ని రౌట్స్ ని యూజ్ చేసేలాగా చేయాలి. అంటే ఎగ్జాంపుల్ కి అథెంటికేటెడ్ రౌట్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి లాగిన్ అయితేనే కదా లోపల ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయగలుగుతారు. సో అలా యాక్సెస్ చేయాలంటే అతనికి మనం అథెంటికేషన్ అనేది యాడ్ చేయాలి. సో ఈ అథెంటికేషన్ అనేది మనం JWT యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. సో JWT అథెంటికేషన్ వచ్చేసరికి ఫస్ట్ బేసిక్ గా మనం సైన్ ఇన్ అయ్యేటప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట JWT అథెంటికేషన్. సో ఒకసారి సైన్ ఇన్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ సైన్ ఇన్ రౌట్ కి వెళ్ళి సో సైన్ ఇన్ రౌట్ లోని కంట్రోలర్ కి వెళ్ళి సో ఇక్కడ మనం బేసిక్ గా ఏదైతే మనం పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చామో అది కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా రెస్పాన్స్ ఇచ్చేస్తాం. సో డైరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చే దగ్గర మనం ఏం చేయాలంటే JWT టోకెన్ ని జనరేట్ చేయాలి. సో JWT టోకెన్ సంబంధించి మనం
JSON వెబ్ టోకెన్ అని ఒక ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యలేదు కాబట్టి మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుందాం. కొత్త టెర్మినల్ ఓపెన్ చేసి npm i JSON వెబ్ టోకెన్ అని చెప్పేసి ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పైన ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టాప్ లో ఏం చేస్తున్నానంటే కాన్స్టెంట్ JWT అని చెప్పేసి రిక్వైర్ JSON వెబ్ టోకెన్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఈ JWT మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సైన్ ఇన్ దగ్గర. సో సైన్ ఇన్ మెథడ్ దగ్గర ఇక్కడ నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో వన్స్ నా యూజర్ నేమ్ మెయిల్ కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఇక్కడ టోకెన్ జనరేట్ చేస్తాను. సో ఒక టోకెన్ అనే వేరియబుల్ తీసుకొని ఈ JWT లో సైన్ అనే ఒక మెథడ్ ఉండిద్ది. సో సైన్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే ఏదైతే యూజర్ డేటా ఉందో ఆ యూజర్ డేటాని ఇక్కడ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ యూజర్ ఉంది కదా, సో యూజర్ లో మనకి డేటా మొత్తం ఉంటుంది. సో యూజర్ ఆఫ్ 0 అంటే మన పర్టికులర్ రికార్డ్ లోనే డేటా మొత్తం ఉండిద్ది. దాన్ని ఈ JWT లో స్టోర్ చేసుకుంటాం. సో ఆ JWT టోకెన్ మనం యాక్సెస్ చేసినప్పుడు మనకి ఆ డేటా అనేది అది వెరిఫై చేసుకునిద్ది అనమాట. సో సెకండ్ పారామీటర్ వచ్చేసరికి సీక్రెట్ కీ అనేది ఇవ్వాలి. సో సీక్రెట్ కీ అనేది ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇవ్వాలి. సో సీక్రెట్ కీ అని చెప్పేస్తున్నాను. సో ఈ సీక్రెట్ కీ అనేది ఎలా ఇవ్వాలంటే ఇక్కడ చూస్తే process.env అని సీక్రెట్ కీ అని చెప్పేసి ఇస్తున్నాము. సో అయితే దీన్ని ఒక స్ట్రాంగ్ సీక్రెట్ కీ కింద ఇవ్వాలన్నమాట. బేసిక్ చిన్న సీక్రెట్ కీలు ఇస్తే హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేస్తారు. సో కాబట్టి స్ట్రాంగ్ సీక్రెట్ కీ అనేది ఇవ్వాలి. సో ప్రాసెస్ ని యాక్సెస్ చేయాలంటే మనం ఇక్కడ .env ని రిక్వైర్ చేయాలి కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ రిక్వైర్ .env అని ఇస్తున్నాను. తర్వాత కాన్ఫిగ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ సీక్రెట్ కీని జనరేట్ చేద్దాం స్ట్రాంగ్ ది. సో సింపుల్ గా నోడ్ అని టైప్ చేసి బేసిక్ గా క్రిప్టో అని చెప్పేసి ఒక ప్యాకేజ్ ఉండిద్ది నోడ్ లోనే డిఫాల్ట్ గా ర్యాండమ్ బైట్స్ అని చెప్పేసి ఉండిద్ది. సో ఆల్రెడీ మనం దీన్ని ఒకసారి క్రియేట్ చేసాం కదా టోకెన్ రీసెట్ చేయడానికి వాటికి. సో సేమ్ అదే మెథడ్ అనమాట. సో ఇక్కడ 32 అని చెప్పేసి ఇస్తాము. సో 32 ఇచ్చిన తర్వాత ఒకవేళ ఎర్రర్ వస్తే ఎర్రర్ వచ్చింది, లేదంటే బఫర్ వచ్చింది. సో దీన్ని మనం కన్సోల్ చేస్తాము. సో buffer.toString అని చెప్పేసి ఇందులో హెక్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ చూస్తే మనకి ఒక టోకెన్ లాంటిది జనరేట్ అయింది చూడండి. సో దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు కాబట్టి దీన్ని మనం ఒక స్ట్రింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. సో దీన్ని ఇక్కడ ఇచ్చాను కాబట్టి నాకు ఇది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఈ సీక్రెట్ కి తర్వాత నెక్స్ట్ పారామీటర్స్ ఏంటంటే మనం ఒకవేళ ఈ JWT టోకెన్ అంటే మనం సైన్ ఇన్ అయిన తర్వాత కొంత టైం తర్వాత అది ఎక్స్పైర్ అయిపోవాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఎక్స్పైర్స్ ఇన్ అని చెప్పేసి ఒక పారామీటర్ ఇవ్వచ్చు అనమాట. సో ఎక్స్పైర్స్ ఇన్ లో మనం బేసిక్ గా 60 minutes కానీ లేదా 60 seconds కానీ లేదా 1 day కానీ 2 days కానీ ఇలా ఎంత టైం అయినా ఇచ్చుకోవచ్చు. సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 60 seconds అని చెప్పేసేస్తున్నాను చెక్ చేయడం కోసం. సో ఇది ఇస్తే సరిపోద్ది. సో దీంతో మనకి ఒక టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ టోకెన్ అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ టోకెన్ ని మనం క్లయింట్ కి పంపించాలి, అంటే ఫ్రంట్ ఎండ్ కి పంపించాలి. ఇక్కడ టోకెన్ ఏదైతే ఉందో ఆ టోకెన్ ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నాను. సో ఈ టోకెన్ ని రెస్పాన్స్ ద్వారా సెండ్ చేయాలంటే ఇక్కడ మనం టోకెన్ గెట్ చేసుకోవాలి కదా. సో టోకెన్ అనేది తీసుకుంటున్నాను. సో టోకెన్ ని ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నాను ఒకవేళ సక్సెస్ అయితే. సో ఒకసారి దీన్ని సేవ్ చేయండి. సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టోకెన్ ఎప్పుడైతే జనరేట్ అయిందో జనరేట్ అయిన టోకెన్ మనం ఫ్రంట్ ఎండ్ సెండ్ చేస్తున్నాం. కేవలం యూజర్ డేటాతో పాటుగా ఈ టోకెన్ కూడా సెండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ క్లయింట్ థండర్ క్లయింట్ కి వచ్చి సైన్ ఇన్ ఎంటర్ చేయండి. సో సైన్ ఇన్ లో పోస్ట్ మెథడ్, ఈమెయిల్ వచ్చేసరికి ఇది, అలానే పాస్వర్డ్ వచ్చేసరికి లేటెస్ట్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో ఈ రెండింటితో ఫస్ట్ నేను లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయ్యంగానే చూడండి ఇక్కడ నార్మల్ యూజర్ లాగిన్ తో పాటు టోకెన్ ఒకటి జనరేట్ అయింది. సో ఈ టోకెన్ ఉంటేనే మనం నెక్స్ట్ వేరే రౌట్స్ దేన్నైనా అంటే అథెంటికేటెడ్ రౌట్స్ ని యాక్సెస్ చేసేలాగా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు సైన్ ఇన్ ఉంది. సైన్ ఇన్ అనేది బేసిక్ గా ఎలాంటి అథెంటికేషన్ అవసరం లేదు. సో చేంజ్ పాస్వర్డ్ కానీ లేదంటే ఎడిట్ యూజర్ కానీ డిలీట్ యూజర్ కానీ సో వీటిలన్నిటికీ అథెంటికేట్ అయితేనే తప్ప మనం వాటిని యాక్సెస్ చేయకూడదు. సో అలాంటి అథెంటికేషన్ యాడ్ చేయాలంటే సో మధ్యలో మనం ఒక మిడిల్ వేర్ ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ టోకెన్ చెక్ చేసేలాగా ఒక మిడిల్ వేర్ ని క్రియేట్ చేయాలి. సో దానికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మనం ఇక్కడ మిడిల్ వేర్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే మిడిల్ వేర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇందులో authentication.js అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇందులో ఆ JWT అథెంటికేషన్ సంబంధించి కోడ్ రాద్దాం.
సో ఫస్ట్ JWT ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో JWT రిక్వైర్ JSON వెబ్ టోకెన్. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను అథెంటికేట్ అని. సో ఈ అథెంటికేట్ లో మనం రిక్వెస్ట్ ని అలానే రెస్పాన్స్ రెండు తీసుకుంటాం. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి యూజ్ చేసుకోవాలనుకుంటే. సో అథెంటికేట్ ని డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఏం చేస్తామంటే బేసిక్ గా ఇక్కడ నెక్స్ట్ అనేది కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మిడిల్ వేర్ గా వాడుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ కి వెళ్ళాలి అంటే దీన్ని పాస్ అయ్యి నెక్స్ట్ కి వెళ్ళాలంటే మనం నెక్స్ట్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ టోకెన్ ని తీసుకోవాలి. అంటే మనం ఏదైతే టోకెన్ ని ఫ్రంట్ ఎండ్ నుంచి పంపిస్తున్నామో అంటే ఇక్కడ ఒక టోకెన్ వచ్చింది కదా, ఈ టోకెన్ ఎలా సెండ్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి నేను గెట్ యూజర్ గెట్ యూజర్ యొక్క డేటా కావాలనుకున్నాను. ఇక్కడ రౌట్స్ చూస్తే మీరు రౌట్స్ లో గెట్ యూజర్ అనేది ఒకటి ఉంది. సో ఈ గెట్ యూజర్ నాకు కావాలి అనుకుంటే ఇప్పుడు నేను దాన్ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయకూడదు. సో థండర్ క్లయింట్ లెక్క నేను గెట్ యూజర్ ఇస్తున్నాను, గెట్ మెథడ్. ఇప్పుడు నేను హెడర్స్ లో ఇక్కడ ఆథరైజేషన్ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. సో ఈ ఆథరైజేషన్ లో బ్యారియర్ అని చెప్పేసి బ్యారియర్ తర్వాత మన టోకెన్ ని ఇవ్వచ్చు అనమాట. సో బ్యారియర్ అనేది కంపల్సరీ కాదు, జస్ట్ అదొక సెక్యూరిటీ పర్పస్ అంతే. సో ఈ బ్యారియర్ తర్వాత మన టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేస్తే మనకి ఇది మొత్తం మన ఆథరైజేషన్ అనమాట. సో ఆథరైజేషన్ ని మనం ఇక్కడ గెట్ చేసుకోవాలి. సో ఎలా గెట్ చేసుకుంటాం, లెట్ టోకెన్ అని చెప్పేసి. సో రిక్వెస్ట్ లో మనకి హెడర్స్ అనేవి ఉంటాయి. సో ఆ హెడర్స్ లో మనకి ఆథరైజేషన్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. సో ఈ ఆథరైజేషన్ లో ఇప్పుడు ఏదైతే మనం సెండ్ చేస్తున్నామో ఆథరైజేషన్ సేమ్ ఇదే ఈ ఆథరైజేషన్ అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఈ టోకెన్ అనేది టైప్ ఆఫ్ టోకెన్ నాట్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అయితే సో అప్పుడే లోపలికి వెళ్ళాలి, అంటే అథెంటికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. లేదు అంటే ఇక్కడే మనకి ఎర్రర్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఎర్రర్ ఏమని ఇచ్చేయచ్చు, రిజల్ట్ లో రిజల్ట్ డాట్ సెండ్ స్టేటస్ అని 401 అనేది ఇవ్వచ్చు. లేదంటే సెండ్ లోనే సక్సెస్ అనేది ఫాల్స్ ఇచ్చి మెసేజ్ అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఒకవేళ టోకెన్ అనేది ఉంటే అంటే మనం టోకెన్ సెండ్ చేస్తున్నాం కాబట్టి ఆ టోకెన్ అనేది ఉంటే అప్పుడు JWTతో కంపేర్ చేయాలి. సో JWTలో మనం సో దీన్ని కంపేర్ చేసే ముందు కూడా మనం ఇక్కడ ఆల్రెడీ ఓన్లీ టోకెన్ మాత్రమే కాకుండా బ్యారియర్ కూడా సెండ్ చేస్తున్నాం కాబట్టి ముందు బ్యారియర్ ని రిమూవ్ చేయాలి. సో లెట్ ఫైనల్ టోకెన్ అని చెప్పేసి సో టోకెన్ నేను స్ప్లిట్ చేస్తున్నాను. సో స్ప్లిట్టింగ్ అనేది ఇక్కడ మనకి ఒక స్పేస్ అనేది ఉంది కదా, సో స్పేస్ ద్వారా నేను స్ప్లిట్ చేస్తున్నాను. సో స్పేస్ ఇస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి వచ్చింది అంటే బ్యారియర్ ఒకటి వచ్చింది, అలానే టోకెన్ ఒకటి వచ్చింది. సో 0, 1 అంటే 2 ఇండెక్స్లు వస్తాయి అనమాట. సో ఇక్కడ నేను ఈ స్ప్లిట్ ఆఫ్ 1 అంటే నాకు ఎగ్జాక్ట్ టోకెన్ అనేది వచ్చింది. సో ఈ ఫైనల్ టోకెన్ తో మనం వెరిఫై చేయాలి. సో JWT డాట్ ఇందులో వెరిఫై మెథడ్ ఉండిద్ది. సో వెరిఫై మెథడ్ లో మనం ఇచ్చే పారామీటర్స్ ఏముంటాయంటే ఏదైతే టోకెన్ ఉందో ఫైనల్ టోకెన్ సో దాన్ని ఇస్తాము. తర్వాత మన సీక్రెట్ కీ ఉంది కదా, సో సీక్రెట్ కీ మనం ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం సీక్రెట్ కీని, అది ఇవ్వాలి. సో దాన్ని ఇక్కడ యాక్సెస్ చేయాలంటే సో .env ని రిక్వైర్ చేసి కాన్ఫిగ్ యూజ్ చేసుకోవాలి. సో దీన్ని వెరిఫై చేయగానే మనకి ఒక రెస్పాన్స్ వచ్చింది, అయితే ఎర్రర్ వచ్చింది లేదా యూజర్ డేటా అనేది వచ్చింది అనమాట. సో ఇందులో మనకి ఒకవేళ యూజర్ డేటా అనేది నాట్ నల్ అనుకోండి, సో యూజర్ డేటా అనేది మనకి కరెక్ట్ గా వస్తే ఒకవేళ నల్ కాకపోతే సో అప్పుడు మనం లోపలికి వెళ్ళి రిక్వెస్ట్ డాట్ యూజర్ అని చెప్పేసి ఈ యూజర్ ని రిక్వెస్ట్ లోకి స్టోర్ చేసుకోవచ్చు. అంటే రిక్వెస్ట్ డాట్ యూజర్ ఎక్కడ యాక్సెస్ చేసినా సరే మనకి యూజర్ యొక్క డేటా వచ్చింది. బేసిక్ గా రిక్వెస్ట్ డాట్ కనెక్షన్ అని మనం సర్వర్ లో పెట్టాం కదా, సో దాని ద్వారా త్రూ అవుట్ అప్లికేషన్ అంతట్లో కూడా కనెక్షన్ యూజ్ చేసినట్టు సేమ్ ఇది కూడా అలా మనకి యూజ్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ అని క్లిక్ ఎంటర్ చేయగానే సో ఇది పాస్ అయ్యి సో నెక్స్ట్ కి వెళ్ళిద్ది, అంటే నెక్స్ట్ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో రిక్వెస్ట్ రెస్పాన్స్ తీసుకొని సో నెక్స్ట్ ప్రొసీడ్ అవుద్ది అనమాట. లేదు అంటే సో అన్ఆథరైజ్ అని చెప్పేసి ఇక్కడ మనం స్టేటస్ ఇస్తాం. సో సేమ్ దీన్ని కాపీ చేసి సక్సెస్ ఫాల్స్ అని చెప్పేసి ఇక్కడ అన్ఆథరైజ్ అని చెప్పేసి ఇస్తాం. సో ఇది బేసిక్ గా అథెంటికేట్ చేయడానికి అనమాట. సో ఈ అథెంటికేట్ ని మనం మిడిల్ వేర్ గా వాడాలి. మిడిల్ వేర్ అంటే చాలా సింపుల్ అనమాట. ఇప్పటి వరకు రాసిన ఏదైతే ఉందో దీన్ని జస్ట్ ఈ రౌట్స్ ఉన్నాయి కదా, బేసిక్ యూజర్ రౌట్స్, ఎక్కడైతే అంటే ఏ రౌట్ ని అయితే మనం అథెంటికేట్ చేయాలంటే ఏ రౌట్ ని అయితే మనం లాగిన్ అయితే తప్ప యాక్సెస్ చేయకూడదు అనుకుంటున్నాము అక్కడ జస్ట్ ఈ మిడిల్ గా అంటే మధ్యలో పెడితే చాలు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ గెట్ యూజర్ చేయాలనుకోండి,
ఇప్పుడు నేను థండర్ క్లయింట్ లో డైరెక్ట్ గా గెట్ యూజర్ అని చేయంగానే నాకు ఈవెన్ ఈ టోకెన్ ఇది డిజేబుల్ చేస్తున్నాను. ఈవెన్ టోకెన్ లేకపోయినా కూడా నాకు ఈ యూజర్ యొక్క డేటా వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను స్లాష్ ఇది ఇచ్చాను. సో ఇది డేటా అవసరం లేదు. సో సెండ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను లాగిన్ అవ్వకపోయినా సరే, అంటే లాగిన్ అయినట్టు దీనికి తెలియదు. నేను యాక్చువల్ గా టోకెన్ ఇక్కడ నుంచి ఏం పాస్ చేయట్లేదు. బట్ స్టిల్ ఇది నేను లాగిన్ అయ్యాను అనుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ నేను ఇది ఇచ్చాను కానీ ఎగ్జాంపుల్ నేను రిమూవ్ చేస్తున్నాను మీకు కన్ఫర్మేషన్ కోసం. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ సెండ్ చేస్తున్నాను. సో సెండ్ చేస్తే నాకు ఈ గెట్ యూజర్ అనేది డేటా వచ్చేస్తుంది. నేను లాగిన్ అయినట్టు దానికి తెలియకుండానే అది నాకు డేటా ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని మిడిల్ వేర్ గా వాడి చూపిస్తాను మీకు అది ఎలా రిస్ట్రిక్ట్ చేస్తుంది అన్నది. సో ఇక్కడ ఏం చేస్తానంటే అథెంటికేషన్ ఫంక్షన్ ఉంది కదా, దాన్ని ఇక్కడ నేను మిడిల్ వేర్ గా యూస్ చేస్తున్నాను. జస్ట్ అది పెడితే చాలు అనమాట. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి ఇప్పుడు యాక్సెస్ చేయండి, మీకు ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి సర్వర్ రీస్టార్ట్ చేద్దాం. సో సర్వర్ రీస్టార్ట్ చేసి ఒకసారి దీన్ని యాక్సెస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి వచ్చింది. అంటే మనం లాగిన్ అవ్వలేదు అనేది డిటెక్ట్ చేసింది. సో ఒకవేళ ఇప్పుడు నేను ఏదైతే టోకెన్ ఉందో అది ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు నాకు డేటా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈవెన్ నేను ఇక్కడ ఏదైనా చిన్నది మిస్ చేసినా కూడా నాకు అన్ఆథరైజ్డ్ అని రావాలన్నమాట. సో ఇక్కడ బేసిక్ గా మనం చెక్ చేయాల్సింది ఎర్రర్ తో అనమాట. ఒకవేళ ఎర్రర్ లేకపోతే అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్ కి నాట్ ఎర్రర్ అని చెక్ చేయాలి. సో ఒకవేళ ఎర్రర్ లేకపోతే అప్పుడు ముందుకు వెళ్ళాలి. సో అప్పుడు మనం కరెక్ట్ చెక్ చేసింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇన్వాలిడ్ టోకెన్ తో చెక్ చేశాను కాబట్టి నాకు అన్ఆథరైజ్డ్ అని వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ వ్యాలిడ్ టోకెన్ తో చెక్ చేస్తే కరెక్ట్ గా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మళ్ళీ సైన్ ఇన్ అయ్యి చెక్ చేస్తాను. సో ఇక్కడ సైన్ ఇన్ యాక్సెస్ చేస్తున్నాను. సో సైన్ ఇన్ యాక్సెస్ చేయగానే నాకు ఒక టోకెన్ వచ్చింది. సో టోకెన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి యాక్సెస్ చేద్దాం. సో బేసిక్ ఇక్కడ మనం స్పేస్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలన్నమాట. స్పేస్ కరెక్ట్ గా ఇస్తే గానీ ఈ బ్యారియర్ ఏదైతే ఉందో అది తీసుకోవట్లేదు. సో స్పేస్ కరెక్ట్ గా ఇచ్చి ఒకసారి సెండ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇది అన్ఆథరైజ్డ్ వస్తుంది, ఎందుకంటే దీని యొక్క ఎక్స్పైరేషన్ టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో టోకెన్ కొత్తది జనరేట్ అయింది. సో దీంతో యాక్సెస్ చేస్తున్నాను. సో దీన్ని రిమూవ్ చేసి కొత్తది ఇక్కడ పెట్టి మళ్ళీ సెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, స్పేస్ ఇచ్చి సెండ్ చేయగానే ఇక్కడ చూడండి యూజర్ ఫెచ్డ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇది మనకి 60 సెకండ్స్ వరకు ఉండిద్ది. సో నేను ఇక్కడ టైం తగ్గించి మీకు చూపిస్తాను ఎలా ఎక్స్పైర్ అవుద్ది అన్నది. సో కంట్రోలర్ దగ్గర ఇక్కడ నేను 60 ఉంది కదా, నేను 20 చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి సర్వర్ రీస్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను 20 సెకండ్స్ పెట్టాను. సో 20 సెకండ్స్ తర్వాత టోకెన్ ఎలా ఎక్స్పైర్ అవుతుందని చూపిస్తాను. సో ఇప్పుడు మళ్ళీ సైన్ ఇన్ చేస్తున్నాను. సైన్ ఇన్ చేయగానే నాకు టోకెన్ జనరేట్ అయింది. సో జనరేట్ అయిన టోకెన్ ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో స్పేస్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి సెండ్ క్లిక్ చేయండి. సో సెండ్ క్లిక్ చేస్తే మనకి డేటా వచ్చింది. సో 20 సెకండ్స్ వరకు మనకి ఇది యాక్సెస్ ఉండిద్ది. సో ఇప్పుడు చూడండి, 20 సెకండ్స్ అయిపోగానే అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి వచ్చేసింది. అంటే మనం ఏదైతే టైం ఇచ్చామో టైం వరకు మన టోకెన్ అనేది యాక్సెస్ ఉంటుంది అనమాట. తర్వాత నుంచి మనం దాన్ని యాక్సెస్ చేయాలి. సో ఎక్స్పైరీ టైం అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పైరీ టైం అసలు లేదు అంటే పర్మనెంట్ గా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనుకుంటే దీన్ని రిమూవ్ చేస్తే మీరు ఎప్పుడైనా సరే దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 డే అని చెప్పేసిస్తున్నాను. సో 1 D అని ఇస్తే మనకి 1 డే వరకు ఈ టోకెన్ అనేది ఎక్స్పైర్ అవ్వకుండా ఉండిద్ది అనమాట. సో ఇది బేసిక్ గా అథెంటికేషన్ సంబంధించి. సో ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఏ రౌట్స్ అయితే మనం అథెంటికేట్ చేయాలనుకుంటున్నామో వాటిలన్నిటికీ ఈ అథెంటికేట్ అనే దాన్ని మిడిల్ వేర్ కి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎడిట్ యూజర్ చేయాలనుకోండి, అథెంటికేట్ అయితేనే ఎడిట్ చేయగలడు. అలానే డిలీట్ చేయాలన్నా అథెంటికేట్ అవ్వాలి, హార్డ్ డిలీట్ చేయాలన్నా అథెంటికేట్ అవ్వాలి. ఇంకా వెరిఫై యూజర్ సంబంధించి దీనికి అవసరం లేదు. ఇంకా సైన్ ఇన్ కి అవసరం లేదు, ఫర్గెట్ పాస్వర్డ్ కి అవసరం లేదు, రీసెట్ అవసరం లేదు, చేంజ్ కావాలి. సో చేంజ్ పాస్వర్డ్ కావాలి. సో ఇలా దేనికి కావాలనుకుంటే వాటిలన్నిటికీ ఈ అథెంటికేట్ అనే దాన్ని మిడిల్ వేర్ కింద ఇస్తాం. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా టోకెన్ ఉంటేనే మనం ఈ ఎడిట్ యూజర్ కానీ చేంజ్ పాస్వర్డ్ కానీ చేయగలుగుతాం. లేకపోతే అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి వస్తాయి. సో కావాలంటే ఒక అకౌంట్ చూద్దాం. సో ఎడిట్ యూజర్ ఉంది కదా, సో దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఎడిట్ యూజర్ సంబంధించి సింపుల్ గా ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. ఇది పుట్ మెథడ్. ఇంకా బాడీ వచ్చేసరికి ఇక్కడ మనం నేమ్ ని అప్డేట్ చేస్తున్నాను.
సో వివేక్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఈమెయిల్ వచ్చేసరికి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. సో test7@mailinator.com. సో ఈ పర్టికులర్ ఈమెయిల్ ఉన్న యూజర్ కి ఈ నేమ్ అనేది అప్డేట్ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ అనాథరైజ్డ్ ఏదైతే ఉందో టోకెన్ దాన్ని ఇస్తున్నాను. అంటే అది ఎక్స్పైర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందా లేదా అన్నది. ఇక్కడ చూడండి నేను క్లిక్ చేయగానే నాకు అనాథరైజ్డ్ వచ్చింది. అంటే ముందుకు వెళ్ళట్లేదు అనమాట, అప్డేట్ అవ్వట్లేదు. అకౌంట్ లో ఉన్న యూజర్ ఏదైతే డేటా ఉందో యూజర్ డేటా అనేది ఇక్కడ నాకు అప్డేట్ అవ్వట్లేదు. చూడండి ఇక్కడ వెంకటేష్ మొగలి అని ఉందన్నమాట ఇక్కడ నేను అప్డేట్ చేసినా కూడా. సో ఇప్పుడు ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. సో నేను కొత్తగా లాగిన్ అయ్యాను. ఈ టోకెన్ అనేది జనరేట్ అయింది. జనరేట్ అయిన టోకెన్ ని ఇప్పుడు ఈ హెడర్స్ లో ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ స్పేస్ అనేది కరెక్ట్ గా తీసుకోవట్లేదు కాబట్టి 2 సార్లు ఎంటర్ చేయండి. సో ఇప్పుడు చూడండి యూజర్ యాప్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇక్కడ చూస్తే డేటా అనేది కరెక్ట్ గా అప్డేట్ అయింది. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా టోకెన్ ఉంటేనే యాక్సెస్ చేయగలం అనమాట. మిగతా ఈ అథెంటికేట్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మనం ఖచ్చితంగా JWT టోకెన్ ఉంటేనే మనం యాక్సెస్ చేయగలం. ఇదే JWT అథెంటికేషన్ అనమాట. సో ఎందుకంటే డిఫికల్టీ అనేది ఈ అథెంటికేషన్ లో ఉండదు అనమాట JWT లో. ఇది బేసిక్ గా 1 లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట. బట్ దీనికంటే కూడా ఇంకా ఎక్స్ట్రా సెక్యూరిటీ అనేది మనం చెప్పుకుంటాము. సో అదేంటంటే ఫస్ట్ ది కార్స్ అని చెప్పేసి ఉంటది, అలానే CSRF అటాక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ 2 అటాక్స్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో బేసిక్ గా మనం కార్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే మీరు సర్వర్ ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే బేసిక్ గా కార్స్ అంటే ఈ డొమైన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ 8080 అన్నది. సో దీన్ని మనం ఏ డొమైన్ నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి google.com లో ఈ పర్టికులర్ డొమైన్ యాక్సెస్ చేయొచ్చు. అంటే ఒక ఐ ఫ్రేమ్ తీసుకొని అందులోంచి యాక్సెస్ చేయొచ్చు. అలానే ఇప్పుడు చూడండి నేను పోస్ట్ మ్యాన్ లో యాక్సెస్ చేస్తున్నాను. సో ఇక్కడ దీని యొక్క ఆరిజిన్ డిఫరెంట్, అంటే దీని యొక్క డొమైన్ అనేది డిఫరెంట్ అయినా సరే 8080 నే యాక్సెస్ చేయగలుగుతుంది. సో దీన్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలంటే కార్స్ ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి. సో కార్స్ ఎర్రర్ ఎలా వచ్చింది ఏంటనేది ఫస్ట్ నేను ఫ్రంట్ ఎండ్ లో ఇంటిగ్రేట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి దాన్ని షేర్ చేయండి. సో ఇంకా డిఫరెంట్ కోర్సెస్ ఏమైనా మీరు చెక్ చేయాలనుకుంటే సో vmtraining.netlify.app చెక్ చేయండి. సో అందులో డిఫరెంట్ కోర్సెస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ వెంకటేష్ మొగలి.